అండి ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా మీకు? షాడో రైటర్ మధుబాబు గారు. ఆశ్చర్యపోయారు కదా? నేను కూడా నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో ఆయన్ని చాలా విశేషాలు చెప్పారు, మరి అవన్నీ చూసేయండి. మధుబాబు గారు నమస్కారం అండి. మిమ్మల్ని మధుసూదన్ రావు గారు అని అంటే ప్రేక్షకులు ఎవరో గుర్తుపట్టరేమో, అందుకని మధుబాబు గారినే పిలవడానికి గల కారణం జేమ్స్ బాండ్ 70 సంవత్సరాలు వచ్చేసినట్టున్నాయి. 70. అవును. ఏమనిపిస్తుంది సార్ లైఫ్ 70 సంవత్సరాల జీవితం చూసినప్పుడు? అసలు మీ స్టార్టింగ్ రాసిన నవల నుంచి ఈరోజు వరకు లైఫ్ కానీ ఇంత జీవిత కాలాన్ని చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు ఒక రైటర్గా? రైటర్గా నేను చాలా తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాను. మొట్టమొదటి నవల దగ్గర నుంచి నిన్న మొన్న రాసిన నవల వరకు నన్ను అందరూ మెచ్చుకున్నారు. ఎవళ్ళు బాగోలేదనలేదు. రోజు రోజుకి నవలకి బాగుంది అన్న అప్రిసియేషన్స్ చాలా ఎక్కువైనాయే తప్ప ఇంతవరకు తగ్గలేదు. బహుశా తగ్గవనే ఆశిస్తున్నాను. ఎందుకనంటే 70 ఏళ్ళు వచ్చినాయి. బాడీ ఎనర్జీస్ తగ్గే టైం వచ్చింది. కాబట్టి ఇదివరకులాగా నేను ప్రొడ్యూస్ చేయగలనా లేదా అనేది తెలియట్లా. ప్రస్తుతానికి ఉన్న సబ్జెక్ట్ అదే. ఇప్పుడు కూడా రాస్తున్నారండి? ఎప్పుడు రాస్తూనే ఉంటాను. అది మానే సమస్య లేదు. ఒకసారి రాయటానికి అలవాటు పడి పాఠకులు బాగుంది అని మెచ్చుకోవటాలు మొదలెట్టిన తర్వాత ఆఖరి శ్వాస తీసే వరకు ఆ మెచ్చుకోళ్ళను అనుభవించాలనే కోరికుంటుంది తప్ప వదిలేయాలనే కోరిక ఉండదు. బహుశా నేను రాయటం మానేసిన మరుక్షణం మధుబాబు ఉండడేమో, అంతే. 70 సంవత్సరాల జీవితం మీకేం నేర్పించింది? మీరేం నేర్చుకున్నారు? జీవితం ప్రత్యేకంగా ఏమీ నేర్పించదండి. మనము జీవితాన్ని కంట్రోల్ చేసుకోవటం మీదే ఆధారపడి ఉంటుంది. నేను 18 ఏళ్ల వయస్సులో హైదరాబాద్ వచ్చాను మొట్టమొదటిసారి. యాక్చువల్గా ఉద్యోగం చేయడానికి వచ్చా. వస్తే 18 ఏళ్ళు నిండకుండా ఉద్యోగాలు ఇవ్వకూడదు అన్నారు. వెయిటెడ్ ఫర్ 6 months. 18 ఏళ్ళు నిండిన తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ గారి ఆంధ్ర మహిళా సభలో అసిస్టెంట్ అకౌంటెంట్గా చేరాను. 18 ఏళ్ళకి? 18 ఏళ్ళకి. 18 ఏళ్ళు నిండే వరకు ఆగి దాంట్లో చేరాను. అంటే ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఉద్యోగానికి వచ్చేసారా? వచ్చేసాను. ఇంటర్మీడియట్ కాదు, SSLC అవ్వగానే వచ్చేసాను. అక్కడ వర్క్ చేస్తూ నేను నైట్ కాలేజీలో PUC BCom చదివాను, భద్రకా కాలేజీలో. ఓకే. కాబట్టి నేను జీవితాన్ని ఎంజాయ్ చేశాను. అంతేగాని జీవితం నాకేదో నేర్పిస్తుందని నేనేమనుకోలే. బహుశా జీవితానికి నేనేమన్నా నేర్పించానేమో. ఒక సాధారణమైన మనిషిని ఎంతో కొంత ఎత్తుకు తీసుకెళ్ళచ్చు అని చెప్పేసేసి. కాకపోతే వచ్చిన అవకాశాలని నేను ఉపయోగించుకున్నాను. బ్యాంక్ ఉద్యోగంలో చేరాను, LICలో ఉద్యోగం వచ్చింది, ఎన్నో వచ్చినాయి. అన్నీ వదులుకుని రైటర్ అయ్యాను. కాబట్టి జీవితం నాకేం నేర్పించలా. హ్యాపీగా నేను నా పని నేను చేసుకుంటూ పోయాను. అదే మీరు చెప్పినట్టు జీవితానికి మీరు నేర్పించారు. అంటే నాన్నగారు కరణం కదా, స్టేబుల్ ఫ్యామిలీ. మరి 18 సంవత్సరాలకే మీరు ఉద్యోగంకి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది సార్? ఉద్యోగం చెయ్యకపోతే అడుక్కు తినాల్సి వస్తుంది అనేది మా ఫ్యామిలీలో కాన్సెప్ట్. నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఎందుకనంటే మా తాతలందరూ శుభ్రంగా తిని హ్యాపీగా బతికిన వాళ్ళే. ఎవళ్ళు నిలవే ఇలా ఏమి. సో ఎవడికి వాడు సంపాదించుకోవాల్సిందే. కాబట్టి సంపాదించుకోవాలి అని అంటే నేను ఉద్యోగం చేయాలి. మాకు ఆస్తులంటూ ఏమీ లేవు. కాబట్టి హ్యాపీగా ఉద్యోగం. అందుకనే 18 సంవత్సరాలు రాగానే నేను ఉద్యోగానికి బయలుదేరా. ఇక్కడ మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెన్నై ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్లీ? ఇది చాలా సీరియస్ క్వశ్చన్. యాక్చువల్గా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నాటకాలు వేసేవాళ్ళం, బోల్డ్ అనే నాటకాలు. రవీంద్ర భారతిని ఆల్మోస్ట్ మేము గుత్తకు తీసుకున్న పరిస్థితులు. ఏదో ఒకటి నాటకం వేస్తూ ఉండేవాళ్ళం. ఈ నాటకాలు వేస్తున్న టైంలో ఆ రోజుల్లో నాటకాల మీద డబ్బులు వచ్చేవి కాదు.
మనం పెట్టుబడి పెట్టాల్సిందే. మా ఫ్రెండ్స్ కొందరు అప్పులు చేసి పెట్టుబడి పెట్టేవాళ్ళు. మేము నాటకాలు వేసేవాళ్ళం, చప్పట్లు కొట్టేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళం. అప్పులు ఎవరు తీరుస్తారు? ఈ అప్పులు చేయటానికి నేను కొంతమందికి హామీ ఉన్నా. వాళ్ళు ఎక్కొట్టారు, అప్పులు నా నెత్తి మీద పడ్డాయి. ఇంట్లో నువ్వు శుభ్రంగా ఉద్యోగం చేసుకోవటానికి పంపిస్తే నువ్వు అప్పులు చేసావు. అప్పులు ఎందుకు అవుతాయి? నీకు ఏవో చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి నిందేశారు. నేను చెప్పా, నాకు అటువంటివి ఏం లేవు, నేను చేసిన తప్పు హామీలు ఉండటం అని చెప్పి. వాళ్ళు నమ్మకపోయేటప్పటికి నాకు చికాకు పుట్టింది. ఉద్యోగం మానేసి దేశాలమ్మటి పోయా. 1 year నేను కంప్లీట్ దేశమంతా తిరిగాను. ఎక్కడెక్కడ తిరిగారండి? కంప్లీట్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నేను తిరిగాను. ఎలా? మీ చేతిలో ₹1 లేకుండా ఎలా తిరిగేశారు? జేబులో ₹500 ఉన్నాయి. టికెట్ కొనలా. రైల్లో ప్రయాణం. పట్టుకుంటారు, ఏం చేస్తారు? పెడతారు జైల్లో. ఇప్పుడు చేసే పని అక్కడే చేస్తాము. వాళ్ళు ఎట్టగో తిండి పెడతారు కదా, ఎప్పుడో ఒకప్పుడు వదిలేస్తారు కదా, మళ్ళీ తిరగటమే. ఐ వాజ్ వెక్స్డ్. యాక్చువల్గా ఫ్యామిలీలో నాకు ఎదురైన అవమానానికి నేను వెక్స్ అయిపోయా. ఆల్మోస్ట్ దాన్ని ఇప్పుడు చెప్పాలి అని అంటే జీవితం మీద ఒక విధమైన విరక్తి పుట్టింది. మొత్తం దేశాలు తిరిగాను. ఏం చేశారు? ఏమీ లేదు, జస్ట్ రోమింగ్ అంతే. ఎవరైనా పెడితే తింటాం, లేకపోతే పస్తులు ఉండటం. మీ దగ్గర 500 ఎన్ని రోజులు వచ్చాయి? అసలు దాని మీద చెయ్యేలా. నేను మళ్ళీ మద్రాసు చేరుకునేదాకా 500ని నేను బయటికి తీలా. మై గాడ్. దయాధర్మ భిక్షల మీద బతికా. మధ్యప్రదేశ్లో కాలా అనుకుంటా, గ్రామం పేరు మర్చిపోయా, పెద్ద జంగిల్. అక్కడ ఆ జంగిల్లో పడేసి ఏం జరుగుతుంది జంగిల్లో? ఏమైనా అటాక్ చేస్తే చంపేస్తాయి, అంతకుమించి ఇంకేం చేస్తాయి అని చెప్పేసి వెళ్తుంటే ఆకలి దెబ్బకి పడిపోయా. అక్కడ కట్టెలు కొట్టుకునేవాళ్ళు, వాళ్ళు చూసి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ రొట్టెలు తీసుకొస్తే అవి పెట్టి దే హావ్ హెల్ప్డ్ మీ. అది జరిగిన తర్వాత సో మంచితనం అనేది ఎక్కడో ఒక చోట ఉంది. అందరూ ఇట్ట మనిషిని వదిలేయరు. వాళ్ళెవళ్ళు నా చరిత్ర అడగల, నా బ్యాక్గ్రౌండ్ అడగల, ఫ్లాష్ బ్యాక్లు చెప్పమల్లా. సో నేను వెనక్కి తిరిగేసేసి వన్స్ అగైన్ జీవించటానికి ప్రయత్నిస్తూ, నా ఫ్రెండ్స్ మద్రాసులో ఉన్నారు కాబట్టి మద్రాసు చేరుకున్నా మళ్ళీ. అక్కడ నా ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేశారు. అక్కడ ఉండగానే నేను రైటర్ని అయ్యా. నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నా రైటింగ్లోకి వచ్చినాయి. మీ జేమ్స్ బాండ్ కథలన్నీ నథింగ్ బట్ మీరే నేను గెస్ చేశాను. నిజమేనంటారా? ప్రతి సన్నివేశం అంటే రివాల్వర్లు పేర్చటాలు, విమానాల్లో తిరగటాలు కాదు. షాడో సామాన్యుడు. షాడోకి కనిపించే మనుషులందరూ సామాన్యులు. షాడో అబ్జర్వ్ చేసిన బాధలన్నీ సామాన్యులవి. ఇవన్నీ నేను చూశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా తిరగటం కుదరదు. ఎందుకనంటే హైదరాబాద్లో టివోలీ థియేటర్ ఉంది. సెకండ్ షో చూసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళం. బస్సు ఉంటే, నేను అప్పుడు నల్లకుంటలో ఉండేవాడిని, బస్సు ఉంటే ఎక్కి వచ్చేయచ్చు. బస్సులు మిస్ అయ్యేవి. లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ సీతాఫలమిండి మీదుగా రామ్నగర్ వచ్చేసి నల్లకుంట చేరుకునేవాళ్ళం. ఒక్క పోలీసు ఆపేవాడు కాదు. హ్యాపీగా వచ్చేవాళ్ళం. ఇప్పుడు చాలా కష్టం. ఇక్కడి నుంచి ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళే లోపల రాత్రి 12 దాటిన తర్వాత కనీసం 6 ఆపుతారు, నువ్వెవడివి అని. పరిస్థితులు మారిపోయినాయి. ఆ రోజుల్లో అంతా పిచ్చిమాలోకమేమో అనిపించింది. సర్వైవ్ అయ్యాం. ఈ ప్రపంచ యాత్ర చేసినప్పుడు, ఈ దేశం మీద మీరు ఇక్కడి నుంచి కాశ్మీర్ వరకు తిరిగినప్పుడు మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటండి? ఎందుకంటే ఎన్నో ప్రాంతాలు తిరిగారు, ఎంతో మందిని కలిసి ఉంటారు. ఒక సంఘటన అనేది చెప్పలేను. నాకు బాగా ఇన్స్పైర్ చేసింది ఈ కట్టెలు కొట్టుకునే వాళ్ళు నన్ను సేవ్ చేయటం. ఆ తర్వాత చూస్తూ ఉండేవాడిని. రైల్వే ప్లాట్ఫామ్ మీద నేను ట్రైన్లో కూర్చున్నాను, నేనే దొంగ పని చేస్తున్నా, టికెట్ లేకుండా తిరుగుతున్నా. ఎవడైనా పట్టుకుంటే తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. కూర్చుని ఆ ట్రైన్ అక్కడే ఆగుంటుంది. చాలాసేపు 1 hour 1.5 hour వెయిట్ చేస్తూ ఉండేది. ప్యాసింజర్ ట్రైన్స్. నేను ఎక్కువ ప్యాసింజర్ ట్రైన్స్లోనే ఎక్కేవాడిని. ఎక్స్ప్రెస్లో ఎక్కితే తంతారేమోనని భయం. ప్లాట్ఫామ్ మీద కనీసం నాకు 5-6 ఈ పిక్ పాకెట్స్ కనపడేవాళ్ళు.
అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు జనాల్ని ఏ విధంగా దోచుకునేవాళ్ళో నేను ట్రైన్లో కూర్చొని చూస్తూ ఉండేవాడిని. వాళ్ళకి కొంతమంది ఈ ప్లాట్ఫామ్ మీద సెక్యూరిటీ ఉన్న వాళ్ళు హెల్ప్ చేయటం చూశాను నేను. ఓకే. ఎన్ని చెప్పను ఇట్లాంటి సంఘటనలు. నేను మంచితనం చూశాను నా దేశ సంచారంలో, చెడు చూశాను. ఇవన్నీ షాడో నవలలోకి వచ్చేసినాయి. అంతకు మించి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవీ లేవు. ఎవ్రీథింగ్ నేను అనుభవించినవన్నీ నా బుక్స్లో వచ్చేసినాయి. ఒకటా రెండా 150 నవలల పైన షాడో బుక్స్ రాశాను నేను. ఏదో ఒక బుక్లో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది షాడోకి. అది అంటే ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు అనిపించట్లా నా పేరెంట్స్ తిట్టింది, నా కుటుంబ సభ్యులు తిట్టింది, నన్ను అంత అవమానపరిచినా అది నా మంచి కోసమే, నా భవిష్యత్తు కోసమే అని మీకు అనిపించలా? నా భవిష్యత్తు ఇప్పుడు ఇట్లా ఉండటానికి కారణము అనేది వాళ్ళు తిట్టడం మూలం రాలా. నేను అవకాశాలని అందిపుచ్చుకోవటం ద్వారా వచ్చింది. అవకాశాలను అందిపుచ్చుకోవటం అంటే ఏమిటంటే, నేను మద్రాసు వెళ్ళిన కొత్తల్లో నేను మొదటి నుంచి వొరేషియస్ రీడర్ని. పుస్తకం కనపడితే చదవకుండా వదిలిపెట్టేవాడిని కాదు. ఏదైనా సరుకులు కిరాణా కొట్టు నుంచి కొన్నప్పుడు పేపర్ చుట్టూ వస్తే ఆ పేపర్ కూడా చదివేసేవాడిని. అట్టా ఉండేది. ఒక బుక్ చదివాను, 7 రివర్స్ అని చెప్పేసి. రైటర్ పేరు గుర్తులేదు, స్టోరీ కూడా గుర్తులేదు, బట్ పేరు గుర్తుండిపోయింది. 7 రివర్స్. చాలా ఇంప్రెస్ అయ్యాను, చాలా బాగుంది అని చెప్పేసి. అది ఒక లవ్ స్టోరీ. వాడు తన ప్రియురాలకి ఒక దువ్వెనిస్తాడు దువ్వుకోవటానికి. వాళ్ళకి ఆ దువ్వెనలు అంటే ఏంటో తెలియదు. ఒక ప్రిమిటివ్ స్టోరీ, లవ్ స్టోరీ అనమాట. అది దువ్వుకుని ఆ దువ్వెన తలలో పెట్టుకుని వీడి దగ్గరికి వస్తుంది. వీడు ఎగ్జైట్ అయిపోతాడు దాన్ని చూసి. ఇట్లాంటి సున్నితమైన ఈ లవ్ సెంటిమెంట్స్ నన్ను బాగా ఆకర్షించినాయి. సో మనము రాస్తే ఎట్టా ఉంటుంది అని చెప్పి అనిపించింది. దాన్ని ట్రాన్స్లేట్ చేయకూడదు. ఐ డోంట్ వాంట్ డూ ఇట్. మీరు అంత సున్నితమా? అంత సున్నితమైతే ఇంట్లో అసలు అంత గొడవ పెట్టుకుని మీరు అంత లాగా తిరిగేసి అంత సున్నితం కాబట్టే నేను హర్ట్ అయ్యా. లేకపోతే ఎందుకు హర్ట్ అవుతాను? తర్వాత మీ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడాలని కానీ కలవాలని కానీ మీకు అనిపించలా ఇన్నేళ్ళలో? 7.5 years నేను అజ్ఞాతవాసం చేశాను. నా ఫోటోకి దండేసేసారు ఇంట్లో, నేను చచ్చిపోయానని చెప్పేసి. సడన్గా ప్రత్యక్షమయ్యాను. అది కూడా ఓ ఫ్రెండ్ బలవంతంగా నాకు తెలియకుండా తన రూమ్లో పడుకోబెట్టి నాకు తెలియకుండా ఇంటికి వెళ్ళి మీ వాడు అక్కడ ఉన్నాడని చెబితే అప్పుడు వచ్చి తీసుకెళ్ళారు. ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటండి మీ తల్లిదండ్రులు? ఎందుకు చేసావురా ఇట్లా అని. నేను గుర్తు చేయాలి లెక్క ప్రకారం మీరు అన్న మాటలు ఏంటి అని. చేయబుద్ధి కాల, మాట్లాడకుండా ఊరుకున్నా. కాబట్టి అప్పటికీ తప్పు నాదే అయింది. చెన్నై వెళ్ళారు. తర్వాత ఆ 7 రివర్స్ చూసిన తర్వాత ఒక కథ రాద్దామని మొదలెట్టాను. జానపదం ఒక 3 పేజీలు రాశాను. బావలా మనం రాయటం ఏంటి, చదివేవాళ్ళు తంతారేమోనని చెప్పేసి బ్యాగ్లో పెట్టేశాను. ఒక ఫ్రెండ్ని కలవటానికి మద్రాసు వెళ్ళానని చెప్పి అన్నాను కదా, వాడు కురిషి అతని పేరు. నాతో పాటు ఆంధ్ర మహిళా సభలో పనిచేసి వాళ్ళ ఫాదరు హ్యాబిట్స్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ ఆ రోజుల్లో. ఆయన రిటైర్ అయిపోయాడు, వాళ్ళు మద్రాసు షిఫ్ట్ అయిపోయారు. నేను ఇక బతుకుదాము అనుకున్న టైంలో వాడే గుర్తొచ్చాడు నాకు. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండకూడదు కాబట్టి మద్రాసు వెళ్ళాను వాడిని ఎత్తుక్కుంటూ. వాడు నన్ను తీసుకెళ్ళి ఒక బ్యాచులర్స్ లాడ్జ్లో రూమ్ తీసుకుని వాడే డబ్బులు కట్టి ఆ రూమ్లో ఓ బెడ్ ఇప్పించాడు. నా బెడ్లో ఉంటూ తింటూ నేను తిరుగుతున్నా, ఏం చేద్దాం, జాబ్ చేద్దామా. నేను టైప్ రైటింగ్ పాస్ అయ్యాను, షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను, డిగ్రీ ఉంది, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు, వీ కెన్ ట్రై అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆ రూమ్లోకే గుంటూరు వట్టి చెరుకూరు నుంచి సుబ్బారావు అనే ఫ్రెండ్ ఒకతను వచ్చాడు, కుర్రాడు. అప్పటికి నాకు పరిచయం లేదు అతను.
అతను మద్రాసులో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఓ ఓకే. అతను నా రూమ్లో రూమ్మేట్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి నేను లేని టైంలో నా బ్యాగ్ ఓపెన్ చేశాడు. చేసి ఈ 4 పేజీలు చదివాడు. నేను తిరిగి వచ్చేటప్పటికి నీ బ్యాగ్ ఓపెన్ చేశాను, తప్పు కాదని అంటలేదు, నాకేదో బుక్ కనపడింది అది చదువుదామని ఓపెన్ చేశాను, కానీ కాగితాలు ఉన్నాయి బాగున్నాయి, నువ్వెందుకు రాయవు అన్నాడు. నేను ఇమ్మీడియట్గా ప్రాక్టికల్గా అడిగా, రాస్తాను, ప్రింట్ చేసేదేవుడు, డబ్బులు ఇచ్చేదేవుడు అన్నా. నీ ఎట్లా కాదులే అని చెప్పేసి ఎంఈఎస్ పబ్లికేషన్స్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మొట్టమొదట చెప్పిన అబద్ధం, మేము ఒక జానపద నవల రాసాం, వేసుకుంటారా? వాళ్ళు అన్నారు, మేము జానపదాలు వేసుకోం, క్రైమ్ అయితే వేసుకుంటాం అన్నారు. సరే, వెంటనే నన్ను తీసుకొచ్చేసి ఓ బీడీ కట్ట కొనిపెట్టాడు, టీకి ₹1 ఇచ్చాడు, ఓ దస్తా తెల్లకాగితాలు ఇచ్చాడు, రాయ్. నేను క్రైమ్ రాయటం ఏంట్రా బాబు, ఏదో 4 పేజీలు రాశాను అంతే అంటే, కాదు, యు ట్రై అని అన్నాడు. వితిన్ 36 hours షాడో ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాడు. అది మళ్ళీ ఆ స్టైలు, ఆ స్పీడు ఇంతవరకు నాకు రాలా. ద ఫస్ట్ నావెల్ అంత మెచ్యూర్డ్గా రాయగలను అనేది నాకు తెలియదు. అది తీసుకెళ్ళేసేసి ఎంఈఎస్ పబ్లికేషన్స్లో ఇచ్చాం. ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. దే పెయిడ్ మీ ₹50. ₹50 కళ్ళు తిరిగిపోయినాయి. 1 month ఫుడ్ ₹30, ₹20 మిగతా ఖర్చులకి. వెంటనే ఓ రీమ్ కాగితాలు తీసుకుని ఇక రాయటం మొదలెట్టేసేసి రైటర్ని అయిపోయా. మొట్టమొదటిసారిగా వచ్చిన మీకు ₹50 మీ పేరెంట్స్కి చెప్పడం జరిగిందండి? లేదు, అజ్ఞాతవాసం. అప్పటికి అసలు ఏమీ లేదు. 1.5 year అప్పటికి అయింది. నేను ఇంట్లో నుంచి వచ్చి ఏం చేశారు ₹50 మీ చేతికి వచ్చిన తర్వాత? ఫుడ్, ఒకళ్ళ మీద ఆధారపడి బతకలేను కదా నేను. మెస్లో ₹30 కట్టేశాను. అప్పుడు నేను కాల్చేది హైదరాబాద్లో ఉండగా పనామా, మీ హీరో బ్రాండ్ పనామాని. అదే అందుకే. కానీ ఆ పనామా 50 పైసలే ప్యాకెట్ అప్పుడు. కానీ 50 పైసలు పెడితే మళ్ళీ డబ్బులు అయిపోతాయేమో అని బీడీ, అవి సరిపోయినాయి. మళ్ళీ ఇంకొక ప్రొడ్యూస్ చేసాం, మళ్ళీ ₹50 ఇచ్చారు. ఇట్టా దగ్గరగా ఒక 30 నవలలు రాసేదాకా కూడా నాకు ₹50. అంతకుమించి ఇవ్వాలి. నెలకు 2 నవలలు రాసేవాడిని, ₹100 వచ్చేవి. కింగ్స్, మద్రాసులో కింగ్స్ అనమాట. బతికాను. ఇది బాగానే ఉంది, బతకచ్చు అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ రేట్లు పెరిగినాయి. పుస్తకాలు రాయటంలో ఎక్స్పీరియన్స్ వచ్చింది. 7.5 years తర్వాత మా ఫ్రెండ్ నన్ను మా ఫ్యామిలీ దగ్గరికి చేర్చాడు. చేర్చిన తర్వాత ఇంత పేరు వచ్చిన తర్వాత, పేరైతే వచ్చింది కానీ మానిటరీ బెనిఫిట్ తక్కువ పుస్తకాల మీద. యండమూరి వీరేంద్రనాథ్, యుద్ధనపూడి సులోచనారాణి వీళ్ళు పూనుకోకపోయినట్టయితే రైటర్స్ ఇప్పటికీ అడుక్కు తింటూనే ఉండేవాళ్ళు. వాళ్ళ రైటర్స్ స్టాచర్ని పెంచింది వాళ్ళిద్దరే. వాళ్ళ మూలానే రైటర్కి పుస్తకం రాస్తే కంఫర్టబుల్ అమౌంట్ చేతికి వస్తుంది అని చెప్పేసి అనిపించింది, లేకపోతే వచ్చేది కాదు. కానీ నా షాడో నాకు పేరైతే తెచ్చిపెట్టాడు, కానీ జీవితం అంతా గడపటానికి తగిన వనరులు సమకూరుస్తాడా లేదా నాకు డౌట్ వచ్చింది. ఎందుకనంటే నేను మొదటి నుంచి ప్రాక్టికల్గా ఆలోచించాను. ఎంతకాలం రాయగలం మనం? కొంతకాలమే. ఆ తర్వాత కష్టం. సో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. నేను చదివిన చదువులో టీచర్స్ ట్రైనింగ్ అవ్వటం కూడా ఒకటి. ఏది కనపడితే అది చదవటానికే ప్రయత్నించాను. టీచర్స్ ట్రైనింగ్ అయి ఉన్నాను. అదే టైంలో అనౌన్స్మెంట్ వచ్చింది, అప్లై చేశాను, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. హ్యాపీగా టీచర్గా జాయిన్ అయిపోయాను. డబల్ హ్యాపీగా పుస్తకాలు రాసుకున్నాను. అది మీ ఫ్రెండ్ ఐఏఎస్ ట్రైనింగ్ అన్నారు చూసారా, వాడు జడగొట్టుకున్నాడు. అవునా? నన్ను రైటర్ని చేయటానికి తను ఐఏఎస్ ట్రైనింగ్ గంట కొట్టేశాడు. అయ్యో, జడగొట్టేసుకున్నాడు.
తర్వాత కలిసారండి మళ్ళీ ఆయన్ని? చాలా కాలం కలిసి ఉన్నాం, పోయాడు పాపం, ఓ. తొందరపడ్డాడు. అది తర్వాత అంటే ఈ జర్నీలో నిజం చెప్పండి, ఎవరు అమ్మాయి ఎక్కడ తారసపడలా మీకు? నేను అమ్మాయిలకి దూరంగా ఉన్నా. కారణం ఏంటంటే నాటకాలు వేసేటప్పుడు అమ్మాయిలతో పరిచయము ఎంత తలకాయ నొప్పో నాకు అర్థమైంది. అమ్మాయిలతో పరిచయం తలనొప్పి? తలకాయ నొప్పిలో నెంబర్ 1 తలకాయ నొప్పి. ఎలాగూ అంటే అనవసరమైన రూమర్స్ స్టార్ట్ అవుతాయి, అనవసరమైన మాటలన్నీ బయటకు వస్తాయి. నాతో పాటు నాటకాలు వేసిన వాళ్ళలో 2 హీరోయిన్లు 2 హీరోలు హ్యాపీగా ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అంత పరిచయాలు అవుతాయి, అంత సన్నిహితంగా మెలగటం మూలన సంథింగ్ అది ఎంత కాదనుకున్నా అది జరిగిపోతుంది నాటకాల్లో. మీకు అభ్యంతరం లేకపోతే పేర్లు చెప్పండి అప్పుడు మీతో పాటు వేసినాడు. సరే, అందుకని వద్దనుకున్నారు అమ్మాయిలు? అవకాశం రాలా. ఇప్పుడు ఏమో అవకాశం వస్తే కక్కుర్తి పడేవాడినేమో, చెప్పలేను. కానీ నేను వాటికి దూరంగా ఉన్నా. నా ఎయిమ్ వల్ల ఒకటే, సర్వైవ్ అవ్వాలి. అంటే సర్వైవల్ అంటే మద్రాసులో ఉన్నంత వరకు ఫుడ్ సంపాదించుకోవాలంటే నవలలు రాయాలి. అంతకుమించి వేరే ఉద్యోగం మద్రాసులో నాకు దొరకలేదు. ప్రీమియర్ టైర్స్ అని చెప్పేసి టైర్ల కంపెనీ, దాని హెడ్ క్వార్టర్స్ కేరళ. దాంట్లో నేను టైపిస్ట్గా జాయిన్ అయ్యా. హ్యాపీ, బోల్డ్ అంత జీతం. ఆ రోజుల్లోనే దగ్గర 500 రూపీస్ శాలరీ పర్ మంత్. ఎరగదీసేసాం అనుకున్నాం. నా కర్మగాలి కరెంట్ కట్ల మూలాన ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యింది. ఐ వాజ్ ఊస్టెడ్. కొత్తగా జాయిన్ అయ్యాను కదా, రిటర్న్ చేసేసారు. ఇక ఈ ఉద్యోగాలు మనకు అనవసరంలే, దీని మీదే కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి రైటింగ్స్ మీదే ప్రస్తుతానికి నడిచిపోతుంది, చూద్దాంలే ఏదో ఒకటి అని చెప్పేసి అనుకున్నాను. అనుకుని మద్రాసులో ఉన్నంత వరకు ఇక వేరే ఆలోచన పెట్టుకోలేదు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత నేనే పుస్తకాలు రాస్తున్నాను, నాకే డబ్బులు వస్తున్నాయి, నేను బతుకుతాను అంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇంకేదైనా మాట అంటారు. అది ఇంకా అసలు తట్టుకోలేము. సో ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. అది ఈ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నేను చేరింది ఆల్మోస్ట్ పవిత్రమైన వృత్తి. నాకు ఉద్యోగంలో చేరినప్పటికీ మ్యారేజ్ కాలేదు, చుట్టూ బోల్డంతమంది. అయినా సరే నేను పవిత్రమైన వృత్తిలో ఉన్నాను కాబట్టి నేను తలెత్తే వాళ్ళ వంక చూడలేదు. నేను అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నేను రైటర్నని ఎవరికి చెప్పుకోవాలి. అసలు ఎవరికి తెలియలేండి. మీ స్కూల్లో మీరు పనిచేసిన పక్కన స్టాఫ్ కూడా తెలియకుండా మీరు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో కనుక మీ ప్లేస్లో ఇంకొక రైటర్ ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు మార్కెట్లో ఒక రేంజ్లోకి వెళ్ళాలనో, డబ్బు సంపాదించాలనో, 10 మందిలో గుర్తింపు కోసమనో, అది ఆర్థికంగా కానివ్వండి, ఎలానా కానివ్వండి, ఒక స్టేజ్కి రావాలి అని అనుకునేవాడు. మీరు కనీసం మీ పేరు తెలియకూడదని ఎందుకు అనుకున్నారు నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. చెప్పాను కదా, నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. నన్ను అభిమానించేది నా రైటింగ్స్ని చూసి, నా ముఖం చూసి కాదు, నేను చేస్తున్న పని చూసి కాదు, నా ఆదాయాన్ని చూసి కాదు, నా స్టేచర్ని చూసి కాదు. కాబట్టి వాళ్ళని నేను సంతోషపెట్టాలి అని అంటే రాయాలి, బాగా రాయాలి. ఫుడ్డుకి ఇబ్బంది లేకుండా ఉద్యోగం ఉంది, ఇంకా నాకు ఇంకేం కావాలి? మీరు ఒకసారి విజయవాడ వచ్చా, అప్పటికి అజ్ఞాతవాసంలోనే ఉన్నా. మద్రాసు వెళ్తున్నా, నేను బెర్త్ మీద పడుకుని ఉన్నాను. పక్క కంపార్ట్మెంట్లో ఏవో సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏంటా అని చెప్పేసి దిగి వెళ్ళాను. ఒకతను బాస్ పెట్టేసి కూర్చుని ఉపన్యాసాలు ఇస్తున్నాడు. చుట్టూ జనాలు చేరేసేసి చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. ఏంటని నేను ఓ పక్కన కూర్చుని విన్నా. ఆయన మధుబాబు. వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి అతను సమాధానాలు చెబుతున్నాడు మధుబాబుని గురించి, తను రాసిన పుస్తకాలను గురించి. వీళ్ళు అడుగుతున్నారు, ఈ పుస్తకం రాస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు, ఎందుకు రాయలేదు అంటే ఆయన చెబుతున్నాడు సమాధానం. నాకు కళ్ళు తిరిగిపోయినాయి. నేను చెప్పలేను అటువంటి సమాధానాలు. ఏం చేయను నేను? వాడు మధుబాబు కాదు, నేను మధుబాబుని అని చెప్పనా? వాడు మధుబాబుని అంత హైట్కి తీసుకెళ్తున్నప్పుడు నేను చెడగొట్టనా? ఐ ఎంజాయిడ్ ఇట్. బాగా చెప్పాడు. ఆ ఎక్స్పీరియన్సు అసలు నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే, నేను మధుబాబునని చెప్పుకోకుండా
చదివిన వాళ్ళు నా గురించి మెచ్చుకుంటుంటే సంతోషించే స్టేజ్కి నన్ను తీసుకెళ్ళింది. సార్ మీ స్టోరీ వింటుంటే ఒక సినిమాలో శోభన్ బాబు వాడు రైటర్ అని చెప్పి తెలియదు ఎవరికైనా, పాటలు మాత్రం అందరూ పాడుతూ ఉంటారు. లాస్ట్ స్టేజ్ మీదకి వచ్చి వాడు రాసిన పాట వాడే పాడుతూ ఉంటే ఎవరు నమ్మరు ఈ పాటలను నేనే చెల్లెలి రాశాను రా కాపురమా బాబు అని. చెల్లెలి కాపురమా ఇదో వాణిశ్రీ లక్ష్మి ఉంటుంది అందులో. శోభన్ బాబు బయటపడకపోవటానికి కారణం 2 దాంట్లో. 1 అతని అనాకారితనం, 2 అతను తన ప్రొడ్యూస్ని మార్కెట్ చేసుకోలేకపోవటం. దాంట్లో నాగభూషణం క్యారెక్టరు మార్కెట్ చేస్తాడు ఆ ప్రొడ్యూస్ని, డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి శోభన్ బాబు ఒక విధంగా దాంట్లో అసమర్థుడి క్యారెక్టరు, తను చెప్పుకోలేడు. కానీ తను ఒక అమ్మాయిని అభిమానించి నేను రైటర్ని అని చెప్పుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే తన అనాకారిని కాబట్టి. కాకపోతే ఆ అమ్మాయి నిజంగా అభిమానురాలు కాబట్టి వీడి కవిత్వాన్ని ప్రేమించి వీడిని యాక్సెప్ట్ చేసింది. అదే లాస్ట్లో క్లైమాక్స్ పాట, ఆడవే మయూరి నటనం ఆడవే మయూరి అని చెప్పేసి అనుకుంటున్నా, నాకు గుర్తున్నంత వరకు. ఇప్పటికీ సిగరెట్ అలవాటు అలాగే ఉందండి? మానేశానండి. అవునా? ఎన్నాళ్ళైందో? ఒక 5 సంవత్సరాలు అయింది. ఏం లేదు, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే పాయింట్ని నేను పట్టించుకోలేదు. కానీ నా హెల్త్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది. నేను 10 కిలోమీటర్స్ జాగింగ్ చేసేవాడిని రెగ్యులర్గా. ఓకే. నేను పనిచేసే స్కూలు నేను ఉంటున్న చోటికి కరెక్ట్గా 5 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. రోజు పొద్దున్నే 5ంటికి లేచేసి ఆ స్కూల్ దాకా పరిగెత్తి మళ్ళీ తిరిగి వచ్చి స్నానం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాడిని. అటువంటిది ఉన్నట్టుండి లెఫ్ట్ లెగ్లో వాస్కులర్ ప్రాబ్లం వచ్చింది. 4 అడుగులు వేస్తే కాలు పనిచేయటం మానేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నీ అదృష్టం బాగుంది, అది గుండె దగ్గర మెదడు దగ్గర బ్లాక్ అవ్వలేదు, కాలుకి అయ్యింది, ఇంకో కొంచెం నువ్వు కంటిన్యూ చేసేటట్టయితే కాలు తీసేయాల్సి వస్తుంది, బీ కేర్ఫుల్ అన్నాడు. అప్పటి నుంచి సిగరెట్లు మానేసి. కాబట్టి ఇప్పుడు మీరు సిగరెట్లు మానేయటానికి బ్రాండ్ అంబాసిడర్ని పెట్టాలి అనుకునేటట్టయితే నేను రెడీ. మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వచ్చేంత వరకు ఎన్నాళ్ళ ప్రాసెస్ అండి అంతా? 7.5 years. 7.5 సంవత్సరాలు. అంటే 18 ఏళ్ళకి బయటకు వచ్చారు. ఉద్యోగానికి వచ్చారు. ఇంట్లోంచి బయటకు వచ్చేసింది 22వ ఏట. 28లోనో 29లోనో మళ్ళీ ఇంటికి చేరుకున్నాను. 30వ ఏట ఉద్యోగంలో చేరాను. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఎప్పుడు సార్? 30th yearలో వచ్చింది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత 1984లో మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 years. మరి మీరు కవి మనసు కదా, కాబోయే భార్య మీద ఇలా ఉంటే బాగుంటుందని మీరు ఎప్పుడు అనుకోరా? అనుకోలే. కారణం ఏంటంటే నా పుస్తకాల్లో నేను ఎప్పుడు ఆడవాళ్ళని వల్గర్గా వర్ణించలేదు, వాళ్ళని గురించి వల్గర్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. వాళ్ళు దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ప్రేమించగలరు, అవసరమైతే నెత్తి పగలగొట్టగలరు, దే కెన్ డూ ఎనీథింగ్. ఆ క్వాలిటీస్ని నేను ఎలివేట్ చేశాను నా బుక్స్లో. కాబట్టి ప్రత్యేకంగా ఈ అమ్మాయే కావాలి, ఇట్లాగే ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. మా మాంగారు జాతకాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగాడు. కోర్స్ నేను డెస్టినీని నమ్ముతాను, జాతకాలు నమ్మకం ఉంది అనొచ్చు. కానీ నేను మా మాంగారికి చెప్పింది ఏంటంటే, నాకు జాతకం ఉన్నా కూడా లేదు. ఎందుకు లేదు అంటే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, రాసి పెట్టుంటే జరిగిపోద్ది. కాబట్టి నేను చేసుకుంటా, మీకు ఇష్టమైతే చేయండి. మీరు చేయలేదనుకోండి, రాసి పెట్టలేదు, చేశారనుకోండి, రాసి పెట్టుంది. అంటే ఆయన నాకంటే కొంచెం ఎక్కువే ముదురు చేశాడు. లక్ష్మి కేమ్ ఇన్ టు మై లైఫ్. ఐ వాజ్ క్వైట్ హ్యాపీ. నేను అర్ధరాత్రి లేచి టీలు పెట్టించామన్నా పెట్టిస్తుంది. నేను తెల్లారులో కూర్చుని నన్ను ఫలానా రోజుకి ఫలానా టైంకి లేపు అంటే లేపుతుంది.
నా కాగితాలు అవతల బారేస్తే ఒక సర్ది వరుసలో పెడుతుంది. ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. మీరు ఎప్పట్లో నాటకాలు వేసేవారు అని చెప్పారు కదా, సినిమాల వైపు ఎందుకు రాలేదు మీరు? అటువైపు ఎందుకు అట్రాక్ట్? మద్రాసు వెళ్ళాను. అది కూడా వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. మద్రాసు వెళ్తే ఏ కత్తి పుచ్చుకున్న భటుడో లేకపోతే ద్వారపాలకుడో వేయచ్చు బతకచ్చు అని చెప్పేసి అది కూడా కాన్సెప్ట్ ఉంది. కాకపోతే అప్పటికి నా పర్సనాలిటీ వచ్చేసి రమణారెడ్డి లాగా ఉండేది, సన్నగా ఉండి. కాబట్టి నాకు అనిపించింది ఈ పర్సనాలిటీతో ఎక్కడికి వెళ్ళినా మన ఎవడు లోపలికి రానియడు అని చెప్పేసి. దాంతో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఓహో, నాటకాలతోనే ఆపేశారు. ఇక్కడ హైదరాబాద్తోనే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత ముఖానికి రంగు వేసుకోవాలి. ఈ 7.5 yearsలో సిగరెట్ బీడీతో పాటు మీకు అలవాటైన అలవాట్లు ఏమిటో? డబ్బులు ఉండాలి కదా ఏ అలవాటైనా. జస్ట్ రెడ్ లైన్ దాటి బతుకుతున్న బతుకు. మిగతా అలవాట్లు ఎట్లా ఉంటాయి? బహుశా మందు కొడుతూ ఉండొచ్చు. అది హైదరాబాద్లోనే ఉంది అలవాటు. మద్రాసులో నాకు మిలిటరీలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నా అదృష్టం కొద్దీ నేను మద్రాసు చేరుకునే టైంకి వాళ్ళు మద్రాసు చేరుకున్నారు. ఓకే, వాళ్ళు కలిశారు. నిరంజన్ అని చెప్పేసేసి వారెంట్ ఆఫీసర్ మిలిటరీలో, సారథి అని చెప్పేసేసి ఒక ఆయన, బహుశా మీకు సారథి ప్రొడ్యూసర్, పక్కింటి అమ్మాయి సినిమా తీశాడు, రేలంగితో కాదు, చక్రవర్తి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళని పెట్టి ఏదో సినిమా తీశాడు. అతను నా ఫ్రెండ్. అప్పటికి అతను ప్రొడ్యూసర్ కాదు, ఈ ఆర్టిస్ట్ నాగభూషణం గారి దగ్గర అకౌంటెంట్. వాళ్ళు కూర్చుంటే నిరంజన్ మిలిటరీ వాడు కదా, బోల్డంత మందు, హ్యాపీగా కాలక్షేపం అయిపోయేది. వాళ్ళు మిలిటరీలోకి రమ్మని వాళ్ళు ఏమనలేదు అప్పుడు? మిలిటరీలోకి వెళ్ళటానికి ఒకే ఒక అడ్డంకి వచ్చింది, వెళ్ళిపోయేవాడిని. ఐ వాజ్ దట్ డెస్పరేట్. కానీ ఐడెంటిఫికేషన్ కావాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి నా సర్టిఫికేట్స్ ఏవి నేను తీసుకెళ్ళా. జస్ట్ ప్యాంటు షర్టు వేసుకుని వెళ్ళిపోయా ఇంట్లో నుంచి బయటికి. ఎక్కడ మిలిటరీలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏం పాస్ అయ్యావు, ఏం చదివావు అని అడుగుతారు. ఏం చెప్పను. సో నేను మిలిటరీ ట్రై చేయాల. ఆ సర్టిఫికేట్ ఒక్కటి ఉన్నా కూడా ఐ వుడ్ హ్యావ్ గాన్. సరిగ్గా బార్డర్స్లోనే వేయమని అడిగి ఉండేవాడిని. వ్యవహారం ఏదో అటో ఇటో తేల్చేసుకుందాం. భయం లేదు మీకు అసలే? నథింగ్. ఎందుకు భయం? అన్నీ తెగించిన వాడికి ఇంకా భయం ఏముంటుందండి? భయం ఎందుకు? ఎటు గాలి వస్తే ఎటు పళ్ళం ఉంటే అటు వెళ్ళిపోయింది మీ లైఫ్. ఒప్పుకుంటారా? రిగ్రెట్స్ ఏం లేవా ఈరోజు? ఇలా ఇలా వెళ్లకుండా ఉండాల్సింది. ఏది రిగ్రెట్ అయినా కూడా ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈ పొజిషన్ చేర్చడానికి ఒక మెట్ అయింది. చిన్నప్పుడు అమావాస్య ఆదివారం అర్ధరాత్రి దయ్యాలు కాన్సెప్ట్. చిన్నపిల్లలు అందరం చేరేసేసి మాట్లాడుకుని, అమ్మో ఎక్కడికి వెళ్తాం, అట్ట వెళ్తాం, చాలా ప్రాబ్లము అని చెప్పేసేసి. మా ఫ్రెండ్ ఒకటి నాతో పందెం వేశాడు, శ్మశానంలోకి వెళ్ళి రాగలవా? వెళ్తాను అని చెప్పన్నాను. మా ఊళ్ళో తోటలొల్లూరు ఏటిగట్టు అవతల రాణిగారి సమాధి, ఒల్లూరుని పరిపాలించిన ఈ జమీందారుల రాణిగారి సమాధి ఒకటి ఉండేది, చాలా దూరంలో శ్మశానం అది. దాంట్లో వీడు ఒక లెటర్ పెట్టి, నువ్వు అర్ధరాత్రి 12 వెళ్ళి తీసుకురా అన్నాడు. నేను వెళ్ళాను, ఆ లెటర్ తీసుకుని అక్కడే కూర్చున్నాను. ఏమన్నా కనపడుతుందేమో మాట్లాడదామని చెప్పేసి కనపడలా. ఈ సీక్వెన్స్ ఒకసారి నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇదే సీను, నేను చెబుతాను వినండి. ఇదే సీక్వెన్స్ త్రివిక్రమ్ శ్రీనివాసు నేను డిస్కస్ చేసుకున్నాను. చెప్పాడు ఆయన, ఇదే పద్ధతిలో ఇంటర్వ్యూ చేశాడు నన్ను 2 గంటలు కట్టి. ఇది చెప్పా, అతడు సినిమాలో వచ్చేసింది. అవును, నేను ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చాలా మేజర్ అమౌంట్ తీసుకుని ఉండేవాళ్ళు. అమౌంట్ కాదు, ఎందుకు తీసుకోరన్నారు? వద్దన్నారు అసలు కాదు. అసలు నేను వాడుకోనా అన్నాడు, వాడుకో అన్నాను, అయిపోయా. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే ఒక మాట చెప్పంగానే డబ్బులు అడిగేస్తామా? మరి ఈరోజు మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే కనుక నా కథని
నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి ఇంత ఇవ్వు అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తుండేవాడు. వాళ్ళు మధుబాబు కాదుగా. మధుబాబుకి డబ్బులే కాదు ముఖ్యం, ఎంతో కొంత సోషల్ ఆ పరిచయాలు ఉన్న పరిచయాలు ముఖ్యము. ఒక చిన్న టైటిలే, ఒక సినిమా టైటిలే రెండోసారి రిపీట్ చేస్తే దానికి ఒక రిజిస్ట్రేషను, దానికి మళ్ళీ కంపెన్సేషను, లేదా ఒక కోర్టు కేసులు ఇన్ని నడుస్తున్నాయి. 20 సంవత్సరాలు పడుతుంది కోర్టుకి వెళ్తే అది తేలటానికి. 20 సంవత్సరాలు మనం బతికుంటామా? ఆ తర్వాత ఈ లోపల ఆ 20 సంవత్సరాలని ఆ కేసుని మనం సస్టైన్ చేయటానికి ఎంత ఖర్చు పెట్టాలి? వాడు ఇచ్చేది ఎంత గెలిస్తే? ఎందుకు వచ్చిన గోల? ఇప్పుడు నేను రైటర్ని, నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఇది కాకపోతే ఇంకోటి ప్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళు కాపీ కొట్టేటట్టయితే వాళ్ళకి ఇది ఒకటే, ఆ తర్వాత ఇంకేదైనా ఎవడైనా రాస్తే కాపీ కొట్టడానికే ప్రయత్నిస్తారు. కానీ నాకు ఆ భావదారిద్ర్యం లేదు కదా. ఐ కెన్ ప్రొడ్యూస్ అనదర్ థింగ్. కాబట్టి కొట్టుకోనివ్వండి, లెట్ దమ్ డూ ఇట్, హ్యాపీ. వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగిన ఏమంటారు దాన్ని కరెక్ట్గా చెప్పాలని అంటే, ఇన్స్పైర్ చేయగలిగిన పాయింట్ అనుకోండి, పాయింట్ కాదు, Situation. శక్తి నాకుంది, ఐఎమ్ హ్యాపీ. అంటే దీని తర్వాతైనా మీకు అనిపించలేదా కొన్ని సినిమాకి నేను రాయగలను, లేదా స్టోరీ కాకపోయినా డైలాగ్స్ అని రాయగలను అని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళడం కానీ జరిగిందండి? నాకు 4-5 అవకాశాలు వచ్చినాయండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ నన్ను కేకేశారు. వాళ్ళ రిస్ట్రిక్షన్స్లో నేను ప్రొడ్యూస్ చేయటం కష్టమైంది. సినిమా అనేది, నా నవల అనేది నేనే కింగ్, నేను ఏది రాస్తే అది వేయాల్సిందే, దాంట్లో ఉండాల్సిందే. కానీ సినిమా అంటే రైటరు మొట్టమొదటి కింగు, ఆ తర్వాత చపరాసి. ఎందుకని టీలు తెచ్చేవాడు కూడా దాని గురించి కామెంట్ చేస్తాడు. వాడి కామెంట్ని ప్రొడ్యూసర్ పట్టించుకుంటాడు, డైరెక్టర్ పట్టించుకుంటాడు. నన్ను 90 క్వశ్చన్స్ వేస్తారు. నేను ఈటీవీలో చక్రతీర్థం అని ఒక సీరియల్ చేశాను 10 years బ్యాక్. ఓకే. చచ్చి చెడి కష్టపడి ఒక షెడ్యూల్కి సరిపడా ఒక 8 ఎపిసోడ్స్కి సీన్స్ రాశాను. నాకు అనిపించింది, బాగా అనిపించింది, డైరెక్టర్కి బాగా అనిపించింది, ప్రొడ్యూసర్కి వినిపించాం, ఆ సీఈఓకి. బాగాలేదన్నాడు. మర్నాడు షెడ్యూల్ స్టార్ట్, షూటింగ్కి 6 జనాలు వచ్చేస్తారు. అసలు డైలాగ్స్ కాదు, అసలు 1 line ఆర్డరే అనేసాడు ఆయన. ఏం చేయాలి నేను? రాత్రంతా కూర్చుని ఈటీవీ ఆఫీస్లోనే కూర్చుని మళ్ళీ అనదర్ 8 ఎపిసోడ్స్కి నేను సీన్స్ రాసి తెల్లారుజామున 6 ఫోన్ చేసి ఆయనకి వినిపించి ఆయన ఓకే అంటే బై 8 o'clock నేను స్క్రిప్ట్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అంత టెన్షన్ అవసరమా? సుఖంగా బతకాలి కదా మనిషి. ఎంత సంపాదించినా సుఖం లేకపోతే ఎట్లా? సో ఇది నన్ను సినిమాల్లోకి ఎంటర్ కానియకుండా అడ్డుకుంటోందని నా అభిప్రాయం. యాక్చువల్గా రాయకూడదు అని ఏమీ నేను కంకణం కట్టుకుని కూర్చోలా. కానీ నాకు వచ్చిన అవకాశాలు కొన్ని నాకు కంఫర్టబుల్గా లేవు. గుణశేఖర్ గారు రుద్రమదేవికి కేకేశారు. రుద్రమదేవి ఫస్ట్ డిస్కషన్స్లో నేనున్నా, బాగుంది, హ్యాపీ. ఆ తర్వాత ఆ డిస్కషన్స్ వాయిదా పడ్డాయి. తర్వాత రండి అన్నారు. నేను ఒకసారి వచ్చాను. అప్పటికి హైదరాబాద్లో మా రిలేటివ్స్ వీళ్ళందరూ అవుట్ ఆఫ్ స్టేషను. ఆయన కేకేసే టైంకి నేను వచ్చి నేను ఏదైనా హోటల్లో ఉండాలి. వాళ్ళు ఇచ్చేది ఎంత, నేను హోటల్లో ఉంటే నాకు అయ్యే ఖర్చు ఎంత. సో ఐ లెఫ్ట్, నేను వదిలేశాను ఆ అవకాశాన్ని. ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ నన్ను సినిమాల వైపు అడిగేయని. ఇలా పోనీ మీరు రాసిన కథకి మీరే డైరెక్ట్ చేస్తే ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు ముందుకు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది కదా? డైరెక్షన్ వేరు, రాయటం వేరండి. రైటరు రీడర్ని స్వర్గంలోకి తీసుకెళ్ళగలడు, నరకంలోకి తీసుకెళ్ళగలడు. ఆ స్వర్గాన్ని నరకాన్ని విజువల్స్లో మిగతా వాళ్ళకి చూపించాలి అని అంటే రైటర్ వల్ల కాదు. నేను రాసింది చదువుతుంటే మీ కళ్ళ ముందర కదులుతాయి, కానీ కెమెరా ముందర కదలాలి అని అంటే ఆ టెక్నిక్ వేరు, ఆ టెక్నీషియన్ వేరు. అది ఒక డైరెక్టర్కే ఉంటుంది. అట్టా ఉన్నవాళ్లే డైరెక్టర్స్ అవుతారు. రైటర్స్ అందరూ డైరెక్టర్ కారేలు నా ఉద్దేశం. ఇప్పుడు ఫీల్డ్లో ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే రైటర్ డైరెక్టరు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే కాస్త టాప్లో ఉన్నాడు. మిగతా రైటర్స్ అందరూ డైరెక్ట్ చేసినా కూడా పెద్దగా ఈ పేరు రాల. సో నేను రాయటం, నేను డైరెక్ట్ చేయటం
ఒకటి అది జరిగే పని కాదు. అంటే ఇప్పుడున్న కండిషన్కి ఆర్థికంగా ఇంకా బాగా స్టేబుల్గా ఉండొచ్చేమో ఒకవేళ మీరు కొంత కాంప్రమైజ్ అయితే. ఈ పాయింట్ మా ఆవిడ నేను అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటా ఉన్నాయి. ఆర్థికంగా స్టేబుల్గా ఉండటం అంటే ఏంటి అర్థం, మీనింగ్ ఆఫ్ ఆ స్టెబిలిటీ. అది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ సార్. డెప్త్ ఎందుకంటే కాదు, సంతోషం సుఖం అనేది మన మనసుకు సంబంధించి. ఓకే, ఫిజికల్గా ఆలోచిద్దాం. మనిషికి మన పొలిటీషియన్స్ ఇప్పుడు చెప్పే డైలాగ్ కూడు గుడ్డ ఫుడ్. కూడు అంటేనే ఫుడ్ అనుకోండి, కూడు గుడ్డ నీడ. నాకు ఇల్లు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఎరగబడిపోయి నేను సంపాదించాల్సిన అవసరం లేదు. కూడుంది. గవర్నమెంట్ నేను ఉద్యోగం చేసేటప్పుడు ఇచ్చే జీతం కంటే ఇచ్చే పెన్షన్ ఎక్కువ, హ్యాపీ. ఆటోమేటిక్గా కూడా ఉంది. ఇంతకంటే స్టేబుల్గా ఉండాలి అనేది లగ్జరీ. అవసరమా మనం బతకటానికి? అంత లగ్జరీ అవసరమా? కారు ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలను, నాకు స్కూటర్ ఉంది, హ్యాపీగా వెళ్ళగలను. బయట సమాజంలో ప్రపంచంలో ఎలా అయిపోయింది, మనల్ని చూసి, మనం వేసుకున్న బట్టలు చూసి, మనం వేసుకున్న గోల్డ్ చూసి, వాచ్ చూసి, ఫోన్ చూసి, మనం వేసుకున్న చెప్పులు చూసి, మనం వచ్చిన కారు చూసే మనకు వాల్యూ కదా. చూస్తున్నారు కదా మీరు కూడా కదా. అలాంటప్పుడు మరి దానికోసమన్నా, మన కోసం కాదు, వాళ్ళ కోసమన్నా మీరు అలా ఉండాలి. ఇందాక మీకు వేసిన ప్రశ్నే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మధుబాబు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి అడిగారు. ఎవరన్నా చెప్పారా? ఎవరికి తెలియదన్నారు. నాకేమన్నా నష్టం వచ్చిందా? తినే తిండి ఏమన్నా ఎక్కట్లేదా? నాకు నా సంపాదన ఏమన్నా తగ్గిందా? ఇంత సింపుల్సిటీ వల్ల మీరు సాధించింది ఏమిటి అనేది నాకు. ఇంత సింపుల్సిటీ వల్ల నేను కోల్పోయింది ఏంటో చెప్పండి మీరు. ఏం కోల్పోయాను నేను? అంటే సమాజంలో మీకు ఒక గుర్తింపు, మీకు ఒక స్టేచర్. రైటర్గా నాకు ఉన్న గుర్తింపు నాకు తెలియదు సాదిక్ భాయ్ చెప్పేదాకా. సాదిక్ భాయ్ తెలుసు కదా, తోపుడు బండి సాదిక్ భాయ్. ఆయన నాకు చెప్పాడు నీకు ఇంతమంది అభిమానులు ఉన్నారని. అంతవరకు నాకు తెలియదు. మీరు ఎంత దుర్మార్గులంటే మీ రాసిన రాతలతోటి చాలా మందికి మీ సిగరెట్ అలవాటు చేశారు. మీరు మందు కూడా అలవాటు చేశా. ఇప్పుడు డబ్బులు నేను ఇవ్వలేదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి నువ్వు తాగు అనలా. నేను నా అలవాటును నేను నా పుస్తకాల్లో పెట్టాను. అది చూసి చెడిపోయేటట్టయితే మంచి బోల్డ్ అంత రాశాను కదా, మరి దాన్ని చూసి మంచివాళ్ళు అవ్వాలి కదా. కాబట్టి పుస్తకం చదివి, నేను రాసేవన్నీ కాలక్షేపం పుస్తకాలు, జస్ట్ ఫర్ ది ఎంజాయ్మెంట్. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా నా పుస్తకం చదివితే మేము రిలాక్స్ అయిపోతామండి అని నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రిలాక్సేషనే నేను చూసుకున్నాను తప్పితే నేను వీళ్ళని జడగొట్టాలి లేకపోతే వీళ్ళని బాగు చేయాలని ఎప్పుడు రాయాలి. ఇందాక చెప్పాను, సామాజిక స్పృహ, దేశ సేవ ఇట్లాంటివి నాకు అనవసరం. కానీ అండర్లైన్గా నా పుస్తకాల్లో నా క్యారెక్టర్స్ ప్రభుత్వాన్ని సమర్థిస్తాయి. ఏ పార్టీ అయినా. షాడో మన సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసే ఏ శక్తినైనా అడ్డగోలుగా ఎదిరిస్తాడు. అది 90 పార్టీలు ఉండొచ్చు, అధికారంలోకి ఏదో ఒక పార్టీ రావచ్చు. పార్టీ పరంగా ఇతను అభిమానించడు. ప్రభుత్వానికి విధేయుడు. నా రీడర్స్కి నేను అదే నేర్పానేమో. గవర్నమెంట్ని గౌరవించండి అంటే గవర్నమెంట్ పెట్టే చట్టాలని గౌరవించండి. వాళ్ళు సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నారా, మానేయచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి పెడుతుంది తప్పితే అంత ప్రజల ఆరోగ్యం మీద అంత అక్కర ఉండేటట్టయితే అసలు టొబాకోని బ్యాన్ చేయొచ్చుగా. చేయదు. ప్రభుత్వానికి డబ్బులు కావాలి. ప్రభుత్వమే ఇట్ట 2 పద్ధతులు ఆలోచిస్తుంటే మరి జనాలు ఊరికే ఒక పద్ధతిలో ఎట్లా ఆలోచిస్తారు? మరి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మీ హీరోని ఎలా నిలబెట్టారు? ఇది ఒక్కటే కాదు కదా, ప్రభుత్వం ఒక టొబాకో సమస్య కాదు కదా, మిగతా సమస్యలు అదే పరిస్థితి, చట్టాలు ఇంప్లిమెంటేషన్ అయినా అదే పరిస్థితి. ప్రతి మనిషికి మంచి గుణాలతో పాటు కొన్ని చెడ్డ గుణాలు కూడా ఉంటాయి. ఆ చెడ్డ గుణాలను వదిలేసేసి మంచి గుణాలని పట్టుకుని ఆడాల్సిన అవసరం ఉంది. షాడో చేసే పని అది. అప్పుడప్పుడు ఈ డిఫర్స్ విత్ ద గవర్నమెంట్. కులకర్ణి గారు బాస్, గవర్నమెంట్ని డైరెక్ట్గా
రిప్రజెంట్ చేస్తాడు షాడో బాస్. ఆయన కొన్ని చెప్తాడు. షాడో అడ్డగోలుగా ఎదురు తిరిగి నేను అట్ట చెయ్యను అని చెప్పేసిన కథలు ఉన్నాయి, అవును, చెడు అయితే. అవును. కానీ ఇన్ జనరల్ ఈజ్ కమిటెడ్ టు సర్వ్ ద గవర్నమెంట్. ఓకే. అది ఈ 70 సంవత్సరాల ఈ జర్నీలో సాదిక్ గారు ఎప్పుడు పరిచయం అయ్యారు మీకు? ఎలా పరిచయం? సాదిక్ గారు తోపుడు బండితో పరిచయం అయ్యారండి. ఐ వాజ్ ఎగ్జైటెడ్. నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇప్పుడు జరుగుతున్నది ఇది బహుశా నాకు స్వార్థమై కూడా అనొచ్చు మీరు. 20 సంవత్సరాల క్రితం వరకు ప్రతి వాళ్ళకి తెలుగు చదవటం వచ్చు. 20 years నుంచి అసలు తెలుగు చదవటం అనేది యంగర్ జనరేషన్లో పోయింది. అవును, అసలు రీడింగ్ హ్యాబిట్ పోతుంది. కొన్ని పదాలకు అసలు తెలుగులో మాట్లాడినా కూడా అర్థం కావు. అసలు లేదు. పుస్తకం ముట్టుకోవటం అనేది సెల్ ఫోన్లు పట్టుకోవటమును కంప్యూటర్స్ ముందర కూర్చోవటమే తప్ప బుక్ పట్టుకోవటం అనేది లేదు. సాదిక్ భాయ్ చేస్తున్న పని ఏంటంటే రీఇంట్రడ్యూస్ చేస్తున్నాడు పుస్తకాన్ని. కనీసం పట్టుకుని ఆ బొమ్మలు చూసినా కూడా వాడికి ఎంతో కొంత 100 మందిలో ఇద్దరికైనా అలవాటు ఏర్పడుతుంది. పుస్తకము దాంట్లో చక్కటి మాటలు ఉంటాయి, లేకపోతే బొమ్మలు ఉంటాయి, చూడొచ్చు అని చెప్పేసి ఇట్టా ఆ రీడింగ్ హ్యాబిట్ రీక్రియేట్ అయ్యేటట్టయితే నాలాంటి రైటర్స్ హ్యాపీగా బతుకుతారు. కాబట్టి నా స్వార్థం. సాదిక్ భాయ్ని నేను అభిమానించడానికి కారణం నా స్వార్థం. ఎన్నాళ్ళు స్నేహం అండి మీ ఇద్దరిది? మాది 2 సంవత్సరాల నుంచి అండి. అవునా? అంటే నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. సెల్ ఫోన్లు వచ్చేసాయి, ఇంటర్నెట్లు వచ్చేసాయి, టెలివిజన్ అనండి, కంప్యూటర్ అనండి. పుస్తకాన్ని చదివేది ఎవరు? మీ లైఫ్ సర్వైవల్ ఎలా అనుకుంటున్నారు? పుస్తకాన్ని చదివేది ఎలాగ? ఇప్పుడు అసలు ఓకే, మీకు పెన్షన్ వస్తుంది, నేను దాన్ని కాదనట్లేదు. పుస్తకాన్ని చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? దానికి మీరు ఎలా అప్డేట్ అవుదాం అనుకుంటున్నారు? 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అప్డేట్ ఏంటండి? అలా 70 ఏళ్ళు వచ్చినా హీరో చేసేవాళ్ళు లేరు. హార్డ్ డిస్క్ 70 సంవత్సరాలు బంద్ చేసింది. ఎప్పుడు హ్యాంగ్ అవుతుందో తెలియదు. కాబట్టి దాని గురించి సీరియస్గా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. వాట్ ఐ కెన్ డూ ఈజ్ ఓపిక ఉన్నంత వరకు ప్రొడ్యూస్ చేయటమే. ఇప్పుడు యాక్చువల్గా 70 సంవత్సరాలు వస్తే చేతులు వణికేసేసి, కాళ్ళు వణికేసేసి, తల ఇట్ట అనేవాళ్ళని నేను చాలామందిని చూసా. బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంకా స్టేజ్ రాలేదు. చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు, ఉంటారు కూడా. ఆరోగ్యం అని అనకండి, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. కాకపోతే వాటిని నేను లెక్క చేయట్లేదు బికాజ్ ఆఫ్ షాడో. ఎందుకనంటే షాడో కంప్లీట్ మార్షల్ ఆర్ట్స్లో స్పెషలిస్టు. బాడీ ఆరోగ్యకరమైన విషయాల్లో చాలా శ్రమ తీసుకున్నవాడు. షాడోకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నేను కరాటే నేర్చుకున్నాను. ఐఎమ్ బ్రౌన్ బెల్ట్ ఇన్ కరాటే. చెప్పాను కదా, 10 kilometers జాగ్ చేసేవాడిని. ఇప్పుడంటే మానేసేసి పొట్ట పెంచుకున్నాను, అది వేరే విషయం. కానీ ఆ గుడ్ హ్యాబిట్స్ వచ్చేసేసి నా ఆరోగ్యాన్ని ఇంతవరకు స్టేబుల్గానే ఉంచినాయి. ఈ షుగర్లు, బీపీలు వచ్చినా కూడా నన్ను చెప్పండి, ఈరోజు అందరికీ ఉన్నాయి, చాలా మంది 50% పైగా ఉన్నాయి. కాబట్టి నేనేమి 70 years వచ్చినా కూడా వాటిని నేను కేర్ చేయకపోవటానికి కారణం నా ఆరోగ్యము. అందువల్ల నేనేమన్నా ఇంకా రాయాలని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఎంతకాలం? ఇప్పుడు నేను దేశాన్ని మార్చేసేసి రీడింగ్ హ్యాబిట్స్ అందరికీ క్రియేట్ చేసేసి సాదిక్ భాయ్తో కలిసి తోపుడు బండి వెనకాల ఒక ప్లాకార్డు పట్టుకుని వెళ్ళగలనా? డెఫినెట్లీ నో. ఇదే 10 సంవత్సరాల క్రితం అయితే ఆయన తోపుడు బండి పరిచయం ఉన్నట్టయితే, ఆయన తోపుడు బండి మొదలెట్టున్నట్టయితే ఆయనతో పాటు నేను జంగిల్స్ అనేది తిరిగేవాడిని. కానీ ఇప్పుడు ఓపిక లేదు. ఎందుకనంటే ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, సిగరెట్ల మూలాన వచ్చిన ప్రాబ్లమ్స్. అది ఇది చెప్పాలి ఏంటంటే కరాటే, బ్రూస్లీ సినిమాలు కూడా రాని క్రితమే మీరు కరాటేని మీ రచనల ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు సమాజానికి. దాని తర్వాతే బ్రూస్లీ సినిమాలు అనండి, కరాటే అనండి వచ్చింది. అప్పుడు ఒక విధంగా పెద్ద రెవల్యూషన్ కదండి. బాగా కదా. మీ కథలు చదివిన వాళ్ళు ఆ పైన బొమ్మలు చూసి ఎంతోమంది కరాటే నేర్చుకున్నారు. నేను రాస్తున్నప్పుడు ఎంయూఎస్ పబ్లికేషన్స్ ఎండి శెట్టి గారు, ఏంటిది ఎగిరితంటం ఏంటి, ఫ్లయింగ్ కిక్ ఏంటి, ఏం రాస్తున్నావు అనేవాడు. నేను రాస్తున్నాను సార్ ఏదో ఒకటి, మామూలుగా అందరూ గుద్దుతారు, తంతారు, నేనేదో రాశాను కదా వదిలేయండి సార్ అనేవాడిని. ఆయన పట్టించుకునేవాడు కాదు.
గ్రెనేడ్ గ్రూప్ అని చెప్పేసి ఒక నవల రాశా. మీ ఫేవరెట్ కదా అది కూడా, మీ ఫేవరెట్స్లో అది కూడా ఒకటి. పాపులర్ ఫేవరెట్ అని కాదు, దానికంటే ఫేవరెట్స్ ఉన్నాయి. అవునా? పాపులర్ దాంట్లో ఆల్మోస్ట్ ఈ ఫైటింగ్స్ హై పిచ్లో జరుగుతాయి. షాడోకు ఎవడి మీద కోపం వచ్చి ఒకే ఒక తంతంతాడు, వాడు తల పగిలిపోయి చచ్చిపోతాడు. అంత వైల్డ్గా ఉంటాయి ఆ ఫైట్స్. ఆయన అప్పుడు ఏదో అనారోగ్య కారణంగా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకేంటి స్క్రిప్ట్ తీసుకెళ్ళంగానే ఆయనకి చదివి వినిపించాలి, ఓహో. లేకపోతే ఒప్పుకునేవాడు కాదు. సరే హాస్పిటల్లో ఉండగానే రా చదువు అన్నాడు, చదివి వినిపించా. ఏంటిది అన్నాడు. ఏదో రాసేసాను సార్ అన్న. థర్డ్ డే ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయింది. ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత అంతవరకు నా పుస్తకాలు 3,000, 3,500 కాపీలు సేల్స్, 15,000కి రైజ్ అయిపోయింది నా బుక్స్. అప్పుడు క్యాకేసి నాకు 1,000 రూపాయలు, అప్పటికి 500 ఇచ్చేవాడు బుక్కి, 1,000 రూపాయలు చేశాడు. నువ్వే చెబుతుంటే ఏదో అనుకున్నాను, నిజమే, ఎక్కడ నేర్చుకున్నా. అది చెబితే అర్థం కాలే వాళ్ళకి. హైదరాబాద్లో వైఎంసీఏ, నారాయణగూడ వైఎంసీఏలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన కరాటే స్పెషలిస్ట్. ఆయన నకిల్స్ నల్లగా ఉండేవి. ఈ కరాటే వాళ్ళు నకిల్ పుషప్స్ అని తీయిస్తారు. వాళ్ళని చూడంగానే తెలిసిపోతాయి, ఈ రెండు నల్లగా కాయలు కాసి ఉంటాయి. చూసి నేను ఇవేంటని అడిగితే కరాటే. నాకు ప్రతిదీ కొత్తగా ఉంటే వేలు పెట్టి చూడటం అలవాటు. నాకు నేర్పుతావా అన్న. స్టార్టెడ్ ప్రిలిమినరీగా మొదట నేర్పాడు, ఏవో కొన్ని నేర్పాడు. ఆ తర్వాత నేను దేశాలమ్మడి పోయిన తర్వాత మద్రాసులో యంగ్ మెన్స్ కరాటే అసోసియేషన్ దాంట్లో చేరాను. చేరి బ్రౌన్ బెల్ట్ దాకా వెళ్ళాను. ఆ తర్వాత బ్లాక్ బెల్ట్ తీసుకోవాలి. బ్లాక్ బెల్ట్ తీసుకోవాలంటే అప్పటికి ఇండియాలో బ్లాక్ బెల్ట్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు. జపాన్ వెళ్ళాలి. జపాన్ వెళ్ళాలి అంటే ఐడెంటిఫికేషన్ ఉండాలి, సర్టిఫికేట్స్ ఉండాలి. నేను అజ్ఞాతంలో ఉన్నా, కుదరలా. సో బ్రౌన్ బెల్ట్తో అయిపోయింది. ఆ కరాటే ఎక్స్పీరియన్సెస్ అన్నీ దీంట్లోకి వచ్చినాయి, షాడోకి వచ్చినాయి. అలాగే మీరు చాలా జంతు ప్రేమికులని, అసలు నేచర్ లవర్ అనేది కూడా విన్నాం. ఒకసారి చెప్పండి. కుక్ అసలు డాగ్సే వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళేంతగా వాటిని మీరు ప్రేమించడం, అవి మిమ్మల్ని అంతగా అభిమానించడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది మాకు బహుశా హెరిడిటరీ నుంచి వచ్చిందేమో అనిపిస్తుందండి అని ఆలోచిస్తే. మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. మా ఇంట్లో 30 కుక్కలు ఉండేవండి తోటలవల్లూరులో. నేను పెంచినవి కాదు, మా బాబాయ్ ఉండేవాడు. మా ఫాదర్కి రెండో తమ్ముడు. ఆయనకి కుక్కలంటే విపరీతమైన పిచ్చి. అసలు మా ఒల్లూరు జమీందార్ గారిని కుక్కల రాజా అనేవాళ్ళు. బందర్లో బిల్డింగ్ ఉంది, కుక్కల రాజా బిల్డింగ్ అంటారు. ఆయనకి కుక్కలంటే పిచ్చి. ఆయన దగ్గర హౌండ్స్, జాతి కుక్కలు బోల్డెన్ ఉండేవి, అవి పట్టుకు తిరుగుతూ ఉండేవాడు ఆయన. పెద్ద పులుల్ని కుక్కల్లాగా లీష్ కట్టి తీసుకెళ్తూ ఉండేవాడు. సో ఆయన జమీందారు కాబట్టి చెల్లింది. మా బాబాయికి కుక్కలంటే ప్రీతి. ఏవి జాతి కుక్కలు కాదు, అన్ని ఊర కుక్కలే. కానీ మా ఇల్లు వదిలిపెట్టి ఉండేవి కాదు. వీటికి ఎప్పుడూ మా వాళ్ళు తిండేలా. అవి ఏం తినేవో మాకు తెలియదు, బట్ మా ఇంట్లోనే ఉండేవి. చీకటి పడి రాత్రి 7, 8 అయిన తర్వాత మా బజారు ఒక దగ్గరగా ఒక 4 ఫర్లాంగుల దూరం ఉండేది. ఈ 4 ఫర్లాంగుల దూరంలో ఎవళ్ళైనా ఆఫ్టర్ 8 in the night రావాలి అని అంటే అరిచి కేకలు పెట్టి, కరణం గారు మేము వెళ్తున్నాం, కాస్త పట్టుకోండి వాటిని అన్నారు. ఎందుకనంటే 30 ఏళ్ళు వాళ్ళ మీద పడిపోయాయి. ఇవి మా ఫాదర్ కానీ మా బాబాయిలు కానీ ఏదైనా ఊరెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఇవన్నీ బస్ స్టాండ్కి వెళ్ళేసేసి సైనిక గౌరవవందనం చేస్తున్నట్టు ఎమ్మడి పెట్టుకొచ్చేవి కుక్కలు. బహుశా వాటితో తిరగటం మూలన నాకు వచ్చి ఉండొచ్చు ఆ ఎఫెక్షను. ఇంకా సున్నితమైన మాట చెప్పాలంటే, ఒక కుక్క అది ప్రెగ్నెంట్, 4 పిల్లల్ని పెట్టేసింది. 5వ పిల్ల స్టక్ అయిపోయింది, సగం బయటకు వచ్చి రాలా బయటికి. దీనికి బహుశా విపరీతమైన పెయిన్, అసలు ఇది చచ్చిపోవటానికి సిద్ధమైందనే అనుకుంటున్నాను. అది వచ్చి తలుపు దగ్గర కూర్చుని తలుపును గీరుతూ గోల చేయటం మొదలెడితే మా మదర్ వెళ్ళి తలుపు తీసి చూసింది. చూస్తే ఇది పరిస్థితి. నన్ను, మా సిస్టర్ని, మా పెద్ద సిస్టర్ని
పశువుల డాక్టర్ దగ్గరికి పంపించి ఆ కాంపౌండర్ని నిద్ర లేపి ఆయన్ని తీసుకొచ్చి దానికి కాన్పు చేసి దాన్ని హ్యాపీగా పడుకోబెట్టేదాకా మా మదర్ నిద్రపోలే. మేబీ మా మదర్ నుంచి వచ్చి ఉండొచ్చు. ఆ కంపాషన్ వచ్చేసేసి మూగ జంతువులు అది. ఇప్పుడు మిమ్మల్ని చూసి కింద నుంచి వచ్చేటప్పుడు మా భూతం అరిచింది, గమనించారు కదా. మేము దగ్గరికి వెళ్తే మీద పడి కావలి ఇచ్చేసుకుంటుంది. అవును. అలాగే మీ కథలో బాదం చెట్టు దగ్గర నుంచి మీ జీవితంలో ఉన్న బాదం చెట్టుని కథలో పెట్టారు. ఏమిటి దానికి ఉన్న అంత ప్రాధాన్యత ఏమిటి? మా ఇంటి ముందర పెద్ద బాదం చెట్టు ఉంది, చాలా పెద్దది, ఇంతింతలో కాయలు కాసే, పసుపు పచ్చ రంగులో ఉండే కాయ. అన్ని సామాన్యంగా మెజారిటీ బాదం చెట్లు ఎర్రకాయలు ఉంటాయి, ఇది పసుపు పచ్చకాయ. మరి ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చిలకలు ఉండేవి, గోరింకలు ఉండేవి. ఇవి గూళ్ళు పెట్టుకుని గుడ్లు పెట్టే టైంకి పాములు వాటి మీదకి ఎక్కేసి తినేస్తూ ఉండేవి. పాములు ఈ పాము కనపడంగానే అరిచి కేకలు పెట్టి రభస చేస్తూ ఉండేవి. మా ఫాదర్ లేచి వెళ్ళేసేసి కర్రబుచ్చుకుని ఆ మొదల్ని కొట్టి నానాగోలా చేస్తే తప్ప అవి శాంతించేవి కాదు. దాని మొదట్లో ఒక పెద్ద తొర్ర ఉండేది బాదం చెట్టుకి. బాదం చెట్టుకి అది బాగా స్వతహాగానే వస్తాయంటారు కదా సార్. బాదం చెట్టుకి రావు. బాదం చెట్టు తొర్రల్లో పిట్టలు గూళ్ళు పెడతాయి, వాటిని తినటం కోసం పాములు వస్తాయి. ఇప్పుడు సంపెంగ చెట్టు ఉంది, సంపెంగ చెట్టు వేస్తే పాములు వస్తాయి అంటారు కదా. ఎప్పుడైనా దాని గురించి సీరియస్గా ఆలోచించారా? నా ఇంట్లో నేను ఇల్లు కట్టుకున్న తర్వాత వేసిన మొట్టమొదటి చెట్టు సంపెంగి. వాసనకి వచ్చేస్తాయి పాములు అని చెప్తూ ఉంటారు. వాసనకి రావు. జరిగేది ఏంటంటే సంపెంగ పువ్వు విచ్చుకున్న తర్వాత దగ్గరగా 10 to 12 hours ఆ స్మెల్ ఉంటుంది, తీయటి స్మెల్. ఆ స్మెల్ కోసం చీమలు చేరుతాయి, ఆ చీమల కోసం బల్లులు తొండలు చేరుతాయి, ఆ తొండల కోసం పాములు చేరుతాయి. చాలా పెద్ద స్టోరీ ఉంది సార్ దానికి. చెప్పాను కదా, 30 సంవత్సరాల నుంచి మా ఇంట్లో సంపెంగ చెట్టు ఉంది, ఏనాడు మేము పాములను చూడాల. ఆ విత్తనాలు తీసుకొచ్చింది నా మిస్సెస్, ఇక్కడ వేసింది. అవునా? ఎవరైనా చూస్తే పాములు వస్తాయని చెప్పేసి ఇక్కడ బెదిరిస్తారు. హైదరాబాద్లో పాములు రావటం ఏంటి? జనాలు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. అలాగే మీకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం అని విన్నామండి. ఇష్టమేం కాదండి, ఆ మాట అనకండి. ఐ ఎంజాయ్ మ్యూజిక్ అంతే తప్ప అందరితో పాటు నేనే. అంతేగాని సంగీతం మీద ప్రత్యేకంగా అభిమానం ఏం లేదు, ప్రత్యేకమైన అభిమానం లేదు. అసలు నా గొంతు వింటున్నారు కదా, నేను పాడటం మొదలెడితే పారిపోతారు జనాలు. అసలు బాత్రూంలో కూడా పాడటం కష్టం. ట్రై చేశారా ఎప్పుడన్నా? ఏమో వాయిస్ బాగుండొచ్చేమో, చెప్పలేంగా. చేయలేదు. విజయవాడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా రావడం జరిగిందండి? విజయవాడ నుంచి కదా, హనుమాన్ జంక్షన్. అదే హనుమాన్ జంక్షన్. మా వాడు బీటెక్ అయిపోయింది, వాడు ఫర్దర్గా ఐఏఎస్లు ఇవి చదువుతానని చెప్పేసి అన్నాడు. వాడిని వదిలిపెట్టి ఉండలేకపోయా ఒక్కడే. సో అక్కడ మాత్రం వదిలి వెళ్ళిపోవచ్చు. ఆ అబ్బాయి మాత్రం వదిలేడు, మీరు ఉండలేరు. ఏమో ఇప్పుడు మాత్రం మీ వాడు తప్పు చేస్తే ఇప్పుడు మీరు కోప్పడ్రేమో. కోపడ్ను. అలాగే ఎందుకనంటే నేను చేసిన తప్పుల్లో నా తప్పేమీ లేదని చెప్పేసి నాకు తెలుసు. కాబట్టి వాడు చేసే తప్పుల్లో వాడి తప్పేమీ ఉండదని నేను కన్సిడర్ చేస్తాను. కాబట్టి వాడికి ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం ఏర్పడుతుందేమోనని చెప్పేసి అనుమానం వచ్చింది. నా మరదలు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాను అని చెప్పేసి తీసుకొచ్చింది, తనే తీసుకొచ్చింది, మేము తీసుకురాలేదు వాడిని. సరే తను అమెరికా వెళ్ళిపోయింది. మా అమ్మాయి అమెరికాలో ఉంది అప్పుడు. తను తన కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళింది. వీడిక్కడ ఉన్నాడు. మా తోడల్లుడు వండటం, వీడు తినటం, వీళ్ళిద్దరూ బ్యాచులర్ లైఫ్ చాలా భయంకరంగా తయారైందేమో అనిపించింది. సరే నేను జంక్షన్లో ఉండి చేసేది ఏంటి, పెన్షన్ ఎట్టగా వస్తుంది, ఇంకా మేమిద్దరమే ఒంటరిగా ఎందుకు ఉండటం అని చెప్పేసి షిఫ్ట్ అయిపోయాం. ఈ షిఫ్ట్ అవ్వటం మూలాన ఇప్పుడు కొత్తగా జరిగింది ఏంటంటే చెరువులో నుంచి సముద్రంలో పడినట్టు అయింది నా పరిస్థితి. ఫ్రెండ్ సర్కిల్ విపరీతం అయిపోయింది. అంతవరకు ఎవరికి తెలియని చాలామందికి తెలిసాను. దానికి సాదిక్ బాయ్ నిప్పులో నెయ్యి పోసాడు. అంతకు ముందర నా ఫేస్బుక్లో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 80 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు దగ్గరగా 400 మంది చేరారు. సాదిక్ బాయ్ది తప్పు.
ఓకే. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొత్తగా రాసినవి ఏమైనా ఉన్నాయండి కదా? హైదరాబాద్ వచ్చిన తర్వాత నవ్యలో సీరియల్స్ మాత్రమే రాస్తున్నాను. నవ్య వీక్లీలో అది కూడా ఒక నెల రోజుల నుంచి గ్యాప్ ఇచ్చాను, తాపిగా ఆలోచించి రాద్దాము అని చెప్పేసి. అంతే, అంతకుమించి ప్రత్యేకంగా డైరెక్ట్గా ఇది రాయలా, సీరియల్సే రాస్తున్నాను. నవ్యకు ముందు మీరు స్వాతిలో కూడా రాశారు కదా? స్వాతిలో 26 years నాన్ స్టాప్ వితౌట్ గ్యాప్, అసలు ఒక్క వారం కూడా గ్యాప్ ఇవ్వకుండా 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు అసలు సీట్ అరిగిపోయే రేంజ్కి రాసేసి. అది బలరాం గారు బాగా ప్రోత్సహించాడు నన్ను. అది ఒక విధంగా చెప్పాలి అని అంటే ఫైనాన్షియల్గా నేను మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండటానికి కారణం స్వాతి, బలరాం గారు. హయ్యెస్ట్ పేమెంట్. రాయ్ 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 అని చెప్పేసి, నువ్వు ఊరికే కూర్చుంటే రాయటం మర్చిపోతావు, నువ్వు రాయ్ అని చెప్పేసి. అసలు సీరియల్ ఈ వారం అయిపోతే నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకో సీరియల్ కంప్లీట్ మొదలెట్టాల్సిందే. నోటికొచ్చింది రాయ్, తర్వాత ఆటోమేటిక్గా కథ వస్తుంది అనేవాడు ఆయన. హీ హెల్ప్డ్ మీ అలాట్. మరి అందులోంచి ఎందుకు వచ్చారు బయటికి? బోర్ కొట్టింది, ఆయనకి బోర్ కొట్టింది, నాకు బోర్ కొట్టింది. రాసి 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 26 సంవత్సరాలు అసలు. స్వాతి, మధుబాబు కనపడకుండా స్వాతి రాలా, కాబట్టి కాస్త గ్యాప్ ఇద్దామని చెప్పేసి ఆయన అనుకుని ఉంటాడు. నేను అనుకున్నాను, వీ హ్యావ్ గివెన్ ఏ గ్యాప్. ఇప్పుడు నెల రోజుల నుంచి నవ్యకు కూడా అదే గ్యాప్ ఇస్తున్నా. అవునా? అంటే మీరు రాసిన వాటిల్లో రొమాన్స్కి ఎక్కడ అవకాశం లేకుండా రాశారా? అసలు లేడీ క్యారెక్టర్స్ లేకుండా నవలలు చాలా రాశాను. ఒకనొకప్పుడు మధు అంటే ఈ వల్గర్ సెక్స్ రాసే రైటర్ ఒకటి ఉండేవాడు. 1963-65 మధు అంటేనే ఆటోమేటిక్గా ఆ సెక్స్ నావెల్స్కి కనెక్ట్ చేసేవాళ్ళు. గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఆ బుక్స్ని. నేను మధుబాబుని అని చెప్పేసి అన్నప్పుడు ఎంఎస్ శెట్టి గారు కూడా ఇదే క్వశ్చన్ వేశాడు. ఆయన ఒక్కరే అంటారు, ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. నేను చెప్పాను, నా సిస్టర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఎదుటిగా చదవటానికి సిగ్గుపడే నవలలు నేను రాయను అని చెప్పేసి. నాకు ఫాలోయింగ్ పెరగటానికి కూడా కారణం అదే. వల్గారిటీ ఉండదు. వల్గారిటీ ఇన్ ది సెన్స్ శృంగారం ఒక్కటే కాదు, ఎనీ సిచ్యుయేషన్, కొట్టాడు, నెత్తురు వచ్చింది, కండలు బయటకు వచ్చినాయి, ఇట్ట వర్ణన కూడా వల్గారిటీయే. మీరు ఎప్పుడో 100 మందిలో 10 మంది చదివేది బుక్స్కే మీరు ఇంత వల్గారిటీ అని అంటే ఈరోజు సినిమాల పరిస్థితి ఏంటండి? వల్గారిటీయే కాదని నేను అంటున్నానా? కానీ నెత్తురు కనపడకూడదు అని సెన్సార్ బోర్డు వాళ్ళు ఏదో రూల్స్ పెట్టారు. ఇదివరకు నేను చదివాను ఎక్కడో. దెబ్బకు పడితే నెత్తురు కనపడకూడదు, నెత్తురు కనపడితే మేము సెన్సార్ చేస్తామని చెప్పి అన్నట్టున్నారు. ఎవడు పట్టించుకుంటున్నాడు అది? ఒక్కొక్కడు ఎగిరి దంతుంటే వెళ్ళి బిల్డింగులు కూలిపోతున్నాయి. ఎవడు పట్టించుకుంటున్నాడు? వాళ్ళు తీస్తున్నారు కాబట్టి వీళ్ళు చూస్తున్నాం అంటున్నారు, వీళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటున్నారు. కానీ నేను రాస్తున్నాను కాబట్టి మీరు చదవండి అని నేను ఎప్పుడూ అనలేదు. ఆ వల్గర్ విశ్లేషణ, ఆ వల్గర్ వర్ణన నేను ఎప్పుడు చేయలేదు. నా బుక్స్లో వల్గారిటీ ఉండదు, పొలైట్గా ఉంటుంది. బహుశా ఎంఎస్కో విజయ్ కుమార్ గారు అని ఉన్నారు, ఎంఎస్కో పేరు వినే ఉంటారు, వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిషర్స్. ఆయనతో యుద్ధనపూడి సులోచనారాయణ గారు అన్నారట, మధుబాబు ఎక్స్ప్రెషన్ పొలైట్గా ఉంటుంది, ఆ డిటెక్టివ్స్ మానేసేసి సోషల్ నవలలు రాయించండి బాగుంటుంది అని చెప్పేసి. ఆ ప్రయత్నం ఇప్పుడు చేయలేదా మీరు? చేయలే, ఇప్పుడు కూడా చేయను. ఆ డిటెక్టివ్ నవలు రాసి మీకు బోర్ కొట్టలేదా? ఇప్పుడన్నా సామాజికంగా రాయొచ్చు కదా. సామాజికంగా ఏం రాయమంటారు? ఇప్పుడు సమాజంలో ఏమున్నాయి? గోకుల్ చాట్ సామాజికమా? లుంబిని పార్క్ సామాజికమా? నేను రాసినవన్నీ ఇప్పుడు డే టు డే లైఫ్లో వచ్చేసేసినాయి. అవును, అవునండి. సామాజికంలోనే ఈ దరిద్రపు క్రైమ్ ఎంటర్ అయింది. మనీ లెండర్స్ దుర్మార్గాలు, మొగుళ్ళు పెళ్ళాలని హింసించటాలు, ఆత్మహత్యలు, ఇవన్నీ సామాజికమైనవి. ఇవన్నీ ఎప్పుడూ రాసేసాను కదా నేను. ఇవాళ కొత్తగా రాసేది ఏముంది? కాకపోతే నేను చెప్పానే,
కాలక్షేపానికి రాసేవి. కాలక్షేపం అంటే మీరు ఏదైనా టెన్షన్స్ మనసులో ఉంటే రిలాక్స్ అవటానికి. రోజు ఉండే బాధలు కూడా నేను నవలల్లో పెట్టేసేసి మీకున్న టెన్షన్ని నేను ఎందుకు పెంచాలి? పండగ నాడు కూడా పాత మొగుడేనా? మీ నవలలు ఇన్నేళ్లుగా మీరు నవలలు రాసినప్పుడు ఆర్జీవి గారు మీతో ఏమి మాట్లాడలా? ఒక ఫ్యాక్షన్ సినిమాకి కానీ ఒక ఫైటింగ్ సిచ్యువేషన్కి కానీ? ఆయన సినిమాలో అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అడుగుతున్నాను. అసలు ఆ యాంగిల్లో నేను ఆలోచించలేదు. అసలు ఆయన దృష్టికి నేను సోకి కూడా ఉన్నాను. ఇంపాసిబుల్. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఒక సినిమా హల్చల్ చేస్తుంది. దాని గురించి నేను విశ్లేషణ ఏదో చదివాను. అదంతా పేరులో లబలబ కొట్టుకోవటమే తప్ప దాంట్లో ఏమీ లేదు అని చెప్పేసి. ఆయన ఏదో సెక్స్ గాడ్ ఏదో అన్నాడు కదా. జిఎస్టీ జస్ట్ ఆ ఆలోచనలు మాత్రమే, దృశ్యాలు ఏమీ లేవు అని చెప్పేసి ఏదో విశ్లేషణ రివ్యూ చదివాను. అది కరెక్ట్ కాదో తెలియదు. ఈరోజు రివ్యూలు ఎంతవరకు నమ్మగలుగుతున్నా ఉంటారు? రివ్యూలు బియాస్ ప్రెడ్యుడిస్ మీద వస్తున్నాయండి. రివ్యూల్ని నమ్మి సినిమాకి వెళ్తే వేస్ట్. అసలు ఏ సినిమా అయినా ఇండివిజువల్గా ఎవడికి వాడు అది బాగుంది లేదు అనుకోవటమే తప్ప పలానా వాడు బాగుంది అని చెప్పేసి మనం వెళ్తే అది మన అంచనాకి తగినట్టుగా ఉండదు, డెఫినెట్గా ఉండదు. అది సినిమాలోనే కాదు, జీవితంలో కూడా అంతే. నేను ఇల్లు కట్టాను, మా మేస్త్రి నన్ను ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టాడు. నా ఎక్స్పీరియన్సు, మా ఫ్రెండ్ ఇల్లు కడుతున్నాడు చెప్పాను. ఇవేమీ కాదు, వాడికి వేరే తిప్పలు వచ్చినాయి. ఇల్లు కట్టేటప్పుడు వచ్చే తిప్పలు యూనిఫామ్గా ఉండాలి కదా. నా తిప్పలు మా వాడికి కూడా రావాలి ఆ కష్టాలు, కానీ రాలా. అతని కష్టాలు వేరు, నా కష్టాలు వేరు. అట్టాగే ప్రతిదీ, వెదర్ ఏ బుక్, ఏ మూవీ ఆర్ ఎనీథింగ్, జీవితం కానీ మీ కష్టాలు మీవి, నా కష్టాలు నావి. కాకపోతే ఏంటంటే పెద్దలు ఎన్నెన్నో అనుభవాలను క్రోడీకరించుకుని కొన్ని మాటలు చెప్తారు. వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలి. మనం అన్వయించుకుని మన ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి అందరూ బాగుందన్న సినిమాని మనం వెళ్ళి బాగుందన్నారు కాబట్టి ఎంజాయ్ చేయటానికి వీల్లేదు. మనం ఎంజాయ్ చేయాలి, మనకి నచ్చాలి. ఒక చోట మీరు ఒక పదం వాడారు, ఏంటంటే ఆరోగ్యకరమైన కాలక్షేపం. అది చాలా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఈనాటి జనరేషను ఎంతవరకు ఆరోగ్యకరమైన కాలక్షేపాన్ని చేస్తున్నారు? చేయట్ల కష్టం. ఏదో ఒక ఎడిక్షన్ వస్తుంది. కాలక్షేపాల్లో ఎడిక్షన్ ఉంది, అది తప్పు. మన కాలక్షేపము అంటే మనకున్న టెన్షన్స్ తగ్గాలి, మన ఎనర్జీ బిల్డప్ అవ్వాలి, అది కాలక్షేపం. అట్లా కాకుండా దానికి ఎడిక్షన్ అయ్యి మళ్ళీ ఆ పని చేయాలి అనే కోరిక కలగకూడదు. ఆరోగ్యకరమైన కాలక్షేపం అంటే నా పుస్తకాలు డెఫినెట్గా ఆరోగ్యకరమైన కాలక్షేపమే. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిటీస్ ఏవి రాయను, హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగినవే రాస్తాను. తర్వాత నా బుక్స్లో ఉన్న విచిత్రమైన గుణం ఏంటంటే మీరు చదివిన ఒక గంట కల్లా మర్చిపోతారు కథ. క్యారెక్టర్సే గుర్తుంటాయి, కథ గుర్తుండదు. కాబట్టి మళ్ళీ చదువుతారు, మళ్ళీ ఒక గంట తర్వాత మర్చిపోతారు, మళ్ళీ చదువుతారు. నా బుక్స్ ఫస్ట్ ప్రింటింగ్ 18,000 కాపీస్ ప్రింట్ అయ్యేవి. ఇప్పటికి కనీసం ఒక్కొక్కటి ఒక 50 సార్లు రీప్రింట్ అయినాయి. ఈ ఆరోగ్యకరమైన కాలక్షేపమే. ఎందుకంటే నేను చెప్పింది మర్చిపోతారు కదా, మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయవు. అంటే మీలాంటి రచయితలే, ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ అయినా, యండమూరి వీరేంద్రనాథ్ గారు నాలాంటి రచయితలు కాదు, రచయితలు మీలాంటి రచయిత. ఆయన చాలా గొప్పవాడు. యండమూరి వీరేంద్రనాథ్ స్టార్ రైటర్, మేమందరం ఆయన వెనకాలే. కాదేమిటి స్టార్ రైటర్? ఎందుకు కాదు మీరు? యండమూరి వీరేంద్రనాథ్ గారు స్టార్ రైటర్. టాప్ 10లో తీసుకుంటే ఫస్ట్ యండమూరి వీరేంద్రనాథ్, 1A యుద్ధంపూడి సులోచనారాయణ, 1B మల్లాది వెంకటకృష్ణమూర్తి, 1C రామ్మోహన్ రావు, సూర్యదేవర రామ్మోహన్ రావు, 1D చల్లా సుబ్రహ్మణ్యం గారు. మేము 9th 10thలోనూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చాలామందిని ప్రభావితం చేశారు. అది ఆరోగ్యకరమా అనారోగ్యకరమా తర్వాత సంగతి. బట్
దే మేడ్ ద రీడర్స్ టు రీడ్. దాన్ని మేము క్యాష్ చేసుకున్నాం. మీ షాడో నవల్లో ఉన్న క్యారెక్టర్స్ అసలు ఎక్కడి నుంచి పుట్టాయంటారు? అలాగే షాడో నవల్లో అంటే మీరే షాడో ఒక విధంగా చెప్పాలి అంటే ఆ క్యారెక్టర్స్ గురించి ఒకసారి చెప్పండి. షాడో ప్రత్యేకంగా ఏదైనా కథలో ఒక హీరో ఉండాలి కాబట్టి షాడో వచ్చాడు. మేబీ నేను చూసిన ప్రదేశాలు సంఘటనల్లో షాడోకి ఆపాదించటం మూలాన నన్ను షాడో అంటున్నారు కానీ నేను షాడోని కాదు. నెంబర్ 1. కాకపోతే షాడో పక్కన ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది గంగారం. షాడో అంటే నీడ. అటువంటి షాడోకే నీడ లాంటి క్యారెక్టర్ గంగారం. గంగారాం షాడో గనక ఒక కార్చిచ్ అయితే దాన్ని ఎగదోసే ఈదురుగాలి గంగారం. అది నేను వర్ణించింది గంగారాంని. ఈ క్యారెక్టర్ ఎట్టా డెవలప్ అయిందంటే మద్రాసులో ఉండగా నాకు రామ్దాసు అని చెప్పేసేసి ఒక వీధి రౌడీ పరిచయం. నేను మఫ్సల్ ఏరియాలో ఉండేవాడిని. అంటే అక్కడ అందరూ బిలో మధ్యతరగతి వాళ్ళు కూలి పనులు నాలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ రూము రెంట్ వచ్చేసి 15 రూపాయలు పర్ మంత్ ఆ రోజుల్లో. ఇతను నా పక్క రూమ్లో ఉండేవాడు. ఇతనికి ఏం చేస్తాడో అనేది నాకు తెలియదు. బట్ అతను వస్తుంటే జనాలందరూ కొంచెం పక్కలకి వెళ్తూ ఉండేవాళ్ళు. సో అతని వెనకాల నేను నడిచేటట్టయితే నా గురించి కూడా ఎవడు పట్టించుకునేవాడు కాదు. మద్రాసులో నేను గమనించింది ఏంటంటే వాళ్ళు రైటర్స్ని పిచ్చిగా అభిమానిస్తారు, మామూలుగా కాదు. ఉదాహరణ ఏంటంటే నేను నవలలు రాసేటప్పుడు బాగోని సీన్స్కి ఆ కాగితాలు తీసేసి వేరే కాగితాలు పెట్టి రాసేసేవాడిని. రాయిగా ఇంత కట్ట నా దగ్గర తీసేసిన కాగితాలు ఒక కట్ట చేరినాయి. ఒకసారి నాకు డబ్బులు బాగా అవసరమైనాయి. టీ తాగటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఈ కాగితాలన్నీ తీసుకెళ్ళి చిల్లర కొట్లో పడేసేసి అమ్మేసేసి నా అవసరం తీర్చుకున్నాను నేను. ఆ చిల్లర కొట్టు అతను వీటిని పొట్లాలు కట్టేసేసి అతను అమ్మేసేసాడు. ఈ కొనుక్కున్న వాళ్ళు ఆ తర్వాత వాటిని వాడుకుని ఆ కాగితాలు బయట పారేశారు. ఈ రామ్దాస్ వస్తున్నప్పుడు ఈ కాగితాలు కనపడ్డాయిట. అతను ఫీల్ అయింది ఏంటంటే నేను రూమ్లో లేనప్పుడు ఎవడో నా రూమ్లో దూరి ఈ కాగితాలన్నీ తీసుకొచ్చి అమ్మేశాడు. అలా ఫీల్ అయిపోయి అన్నీ వరుసగా ఏరి మళ్ళీ సాయంత్రం అయ్యేపటికి ఇంత కట్ట నా రూమ్లోకి వచ్చేసేసింది. మొత్తం ఇళ్ళకెళ్ళి వాళ్ళ పొట్లాలు ఇప్పించి ఆ కాగితాలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇది అతను ఆ రైటర్స్ మీద ఉండే అభిమానం. అందరూ అభిమానించేవాళ్ళు. ఒకసారి మద్రాసులో రైటర్గా పేరు రాకముందర ఫుడ్కి లాటరీ కొట్టిన రోజులు ఉన్నాయి. టీ తాగటానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అటువంటి టైంలో ఒకసారి రామ్దాస్ ఎదురుపడ్డాడు. స్వామి అని కేకేసేవాడు నన్ను. స్వామి టీ సాపడమా అన్నాడు. టీ తాగావా? తాగలేదు. డబ్బులు లేవన్నా. ఇరు అనేసి వెళ్ళి నేను చూస్తుండగా బస్ స్టాప్లో జేబు కొట్టి డబ్బులు తీసుకొచ్చాడు. నేను నాకు టీ తాగిచ్చి ఓ 10 రూపాయలు నా జేబులో పెట్టి నీ పో స్వామి అని చెప్పేసి నన్ను పంపించాడు. ఇది చూసేటప్పటికి నాకు గంగారం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది. సో షాడో కోసం గంగారం కూడా ఇట్టగే చేసేవాడు. అదేమైంది, షాడో కంటే గంగారం అభిమానులు ఎక్కువైపోయారు. ఎందుకనంటే ఆ కంపాషన్, ఆ డివోషన్ నేను ఎస్టాబ్లిష్ చేసింది అవతలవాడి జేబు కొట్టేసేసి అవసరాలు తీర్చమని కాదు. ఆ డివోషన్ని ఎస్టాబ్లిష్ చేశాను నేను. దాంతో గంగారం క్యారెక్టర్ బాగా ఫేమస్ అయిపోయింది. గంగారం లేకుండా షాడో నవల రాస్తే చదవని పరిస్థితులు క్రియేట్ అయినాయి. మిగతా క్యారెక్టర్స్ అన్నీ అవసరం కోసం పెట్టినవి. ముఖేష్ అని చెప్పేసి ఒక ఏజెంట్ ఉంటాడు, అది ఆర్డినరీ క్యారెక్టరు. శ్రీకర్ అని చెప్పేసి ఒకతను ఉన్నాడు, డాక్టర్ శ్రీకర్, జూనియర్ ఏజెంట్, అందరికంటే చిన్నవాడు. అల్లరి చేస్తూ ఉంటాడు, వాడిని మొట్టికాయలు ముడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, భరించి అట్టాగే పనిచేస్తూ ఉంటాడు వాడు. అతను ఎంబీబీఎస్ మధ్యలో మానేసి వచ్చి సిఐబిలో ఏజెంట్గా చేస్తాడు. ఎందుకు మానేశాడు అనేది నాకు ఒక అభిమాని ద్వారా తెలిసింది. ఈ ఎంబీబీఎస్ ఈ చదువు క్రమంలో
లాస్ట్లో ఓరల్ ఎగ్జామినేషన్స్ ఏవో ఉంటాయిట. ఆ ఎగ్జామినర్స్ ఏదో చెబితే ఆ డిసీజ్ ఏమిటి అనేది దాని క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళు చెప్పాలి, అయితేనే పాస్ అవుతారు. అది పాస్ అయితే కానీ డిగ్రీ చేతికి రాదు. మా ఫ్రెండు ఈ శ్రీకర్ ఏం చేస్తాడు, ఆ ఓరల్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన డిసీజ్ని ఆ పేషెంట్కి ఇది కాదు డిసీజు, ఇది వేరే డిసీజు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నో, నువ్వు ఫెయిల్ అని చెప్పేసి అతను ఫెయిల్ చేస్తారు ఎగ్జామినేషన్లో. ఇతడు పట్టుపట్టి వాడికి పోస్ట్ మార్టం చేయించి తను చెప్పిన డిసీజే కరెక్టు, దాని మూలనే అతను చచ్చిపోయాడని ప్రూవ్ చేస్తాడు. చేసిన తర్వాత మరి ఎగ్జామినర్స్ వాళ్ళ తప్పని ఒప్పుకోరు. వీడికి అసహ్యం వేస్తుంది, వీళ్ళు నాకు చెప్పేది ఏంటి, తెలియని వాళ్ళు నాకేంటని వీడు చదువు మానేస్తాడు. చదువు మానేసినా కూడా ఈ ఆయుర్వేదం, నాటు మందులు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాడికి కుదిరినప్పుడల్లా ఎవరి దగ్గరికో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రెంటిస్షిప్ చేసి కాంపౌండర్గా వర్క్ చేసి అవి నేర్చుకుంటూ ఉంటాడు. దెబ్బలు తగిలితే నయం చేసే నాటు వైద్యులు మనకు బోళ్ళెంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ మందులు వాడుతున్నారు, ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది నేర్చుకుని వీడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. షాడోకి ఓవర్ డ్రింకింగ్, ఓవర్ స్మోకింగ్ మూలన ఒక విధమైన నర్వస్నెస్ వస్తుంది. వీడు ఉన్నట్టుండి మాట్లాడుతున్నవాడు కాస్త షేక్స్ వచ్చేసేసి పడిపోతాడు. వీడు షాడో యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్తే బతకలేడు, 5 నిమిషాల్లో చంపేసేస్తారు. కులకర్ణి గారు ఏం చేస్తాడు, బాస్ కులకర్ణి గారు అంటే షాడో బాస్. కంప్లీట్గా అసలు సిఏబిలోంచి తీసేద్దామా లేకపోతే కంప్లీట్ రెస్ట్ ఇద్దామా అని ఆలోచిస్తుంటే శ్రీకర్ అంటాడు, ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకుంటే అది పర్మనెంట్ అవుతుంది ఆ డిసీజ్, అటాక్ అని చెప్పేసి వీడిని ఫీల్డ్లోకి పంపిస్తాడు. అది ఎక్స్పీరియన్స్తో అతను గమనించిన విషయం. అట్టా కొట్టుకోగా వీడు బార్లోకి వెళ్ళి షాడో రమ్మడకుండా పాలు అడుగుతాడు. అదొక పెద్ద గొడవ, దాంతో ఫైటింగు. ఆ ఫైటింగ్లో తన్నులు తింటాడు, నానా అవుతుంది. అయితే ఈ సీరియస్ సిచ్యుయేషన్స్ని నేను హ్యూమరస్గా మనకి అర్థమయ్యేటట్టు నవ్వు వచ్చేటట్టు క్రియేట్ చేయటం మూలన ఆ సీన్స్ అన్ని పేలినాయి. శ్రీకర్ క్యారెక్టరు అవుట్ ఆఫ్ ది వే పోయి మన ప్రిమిటివ్ వైద్యాన్ని నేను ఎక్స్పోజ్ చేయటం మూలన ఫేమస్ అయింది. బిందు షాడో లవర్. మీరు ఇందాక అడిగారే లవ్ ఏమైనా ఉంది అని, జస్ట్ లవర్. వీడు బిందుని బోర్డర్స్లో ఈ చైనీస్ సోల్జర్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి నానా పాటలు పెడుతుంటే సేవ్ చేస్తాడు, తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ అవుతుంది. చాలా రోజులు లవ్లోనే ఉన్నారు వీళ్ళిద్దరూ. ఆ తర్వాత మ్యారేజ్. క్యారెక్టర్స్కి మ్యారేజ్ చేస్తే డిటెక్టివ్ నావెల్స్ ఫెయిల్ అవుతాయని చెప్పేసి మా పబ్లిషర్ నన్ను వద్దు అన్నాడు. అప్పటికి నాకు కొంచెం తలతిక్కు ఎక్కువైంది. ఎందుకు ఫెయిల్ అవుతాయో చూద్దామని చెప్పేసి మ్యారేజ్ చేసేసా ఇద్దరికి. యాంటీగా వెళ్ళడమే అక్కడ చూస్తున్నాను. మ్యారేజ్ చేసిన తర్వాత అర్థమైంది నాకు, ఇదివరకు చెప్పిన లవ్స్ ఆ సీన్స్ రాయలేకపోయాయి. వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్పారు. మనం యాంటీగా వెళ్ళటం మూలన ప్రాబ్లం అయింది. సరే, పెళ్ళయిన తర్వాత పిల్లలు. వాడికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే వాళ్ళు చెప్పారు సంతానం కలగకూడదు, వద్దు అని. ఏ అన్న, వీడు ముసలాడైపోతాడు, సంతానం కలిగితే నువ్వు పెట్టద్దు అని చెప్పన్నారు. పెడితే ఏమవుతుందని పెట్టా. ఇప్పుడు ఇరుక్కున్నాను. వాళ్ళు షాడో కొడుకుని గురించి అడుగుతున్నారు. చాలా పాటలు పడ్డానండి పుస్తకం ఆ క్యారెక్టర్స్ డెవలప్ చేయడానికి. అవి యాక్చువల్గా జరిగింది ఏంటంటే ప్రతి క్యారెక్టరు ఒక ఐడెంటిటీ తీసేసుకుంది. ఇప్పుడు నేను కొత్తగా ఏది రాసినా కూడా ఆ ఐడెంటిటీ ప్రకారమే రాయాలి. కొత్తగా నేను ఇప్పుడు తిక్క వేషాలు వేయటానికి వీల్లేదు. షాడో ఇట్ట నడుస్తాడు, ఇట్ట మాట్లాడతాడు, ఇట్ట చేస్తాడు, ఇట్ట ఫైట్ చేస్తాడు అని చెప్పేసేసే ఉన్నాయి రూల్స్. ఆ ప్రకారమే రాయాలి. దానికి వ్యతిరేకంగా రాస్తే యాక్సెప్ట్ చేయట్లా. గంగారాం ఇట్ట ఉంటాడు, ఇట్ట మాట్లాడతాడు. బిందు ఇట్ట ఉంటుంది, శ్రీకర్ ఇట్ట ఉంటాడు, అయిపోయింది. ఎప్పుడైతే ఈ సిచ్యుయేషన్ వస్తుందో రైటర్ స్టేల్ అవ్వటానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. క్యారెక్టర్స్ మన మాట వినవు, వీ హ్యావ్ టు ఫాలో ద క్యారెక్టర్స్. ఒకే క్యారెక్టర్ని పట్టుకుని ఇన్ని నవలలు రాసే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను ఆ ప్రాబ్లమ్స్, ఇంతవరకు చేయలే. దాంతో షాడో నవల్లో స్లో అయినాయి. ఓకే, చాలా తక్కువ రాస్తున్నా, రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి మీకు తెలియకుండానే.
కదా నేను కొన్ని స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. సరే మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు, కానీ అది ఇట్ లీడ్స్ టు ఎంతవరకు పెడుతుంది అనేది తెలీదు. ఊహించలేకపోయాం. తెలీదు. కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు రాసిన వాళ్ళు లేరు. నేను 46 ఇయర్స్ నుంచి రాస్తున్నా కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నేను లక్కీ, ఐఎమ్ బ్లెస్డ్. అది ఇప్పటికీ ఆ రెస్ట్రిక్షన్స్ తెలుస్తున్నాయి నాకు. అది